అత్తయ్య వదలండి. అయ్యో అత్తయ్య అయ్యా ఏంటి విడిచిపెట్టండి. నన్ను చంపద్దు, దయచేసి నన్ను చంపద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను అసలు మామూలు మనిషిని కూడా కాదు, నేను గర్భవతిని. దయచేసి నన్ను విడిచిపెట్టండి. అత్తయ్య అత్తయ్య మావయ్య నన్ను విడిచిపెట్టండి అని అమ్మా శాంతి చూడమ్మా, మీ అత్తయ్య గారు వాళ్ళు అడిగిన విధంగానే ఈ ఏడాదిలోపు ఏ కూలో నాలో చేసి రెక్కల కష్టం మీద 10,000 సంపాదించి ఇస్తాను. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు నన్ను ఏమన్నా అన్నా సరే నువ్వు మాత్రం వాళ్ళని ఏమి అనకూడదు, సరేనా? పద పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం అయితే తిడతారేమో. పద పద. అమ్మా నమస్కారం అండి. ఏవి అనుకోకండి, దారిలో వస్తుంటే కాస్త ఆలస్యమైంది. నీ నమస్కారం మాకిందిలే గానే, మేము చెప్పినా అదే మనం చెప్పాం కదా 10,000 ఇవ్వాలని. ఇది ఇచ్చినావా లేదా? అయ్యా బాబుగారు, ఖచ్చితంగా ఈ ఏడాదిలోపు ఏదో ఒక విధంగా తెచ్చిచ్చేస్తానయ్యా. నన్ను నమ్మండి అయ్యా, దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అయ్యా. ఖచ్చితంగా ఏ కూలో నాలో చేసి ఎలాగైనా సరే నా ఇల్లు అమ్మైనా సరే ఆ 10,000 తెచ్చి మీకు ఇస్తానయ్యా. దయచేసి మా చెల్లిని మీ ఇంట్లోకి రానండి అయ్యా. చే ఎదవ సంబంధం అని దిక్కు మొక్కు లేనోళ్ళని మరీ చేస్తూ ఇంకా చేస్తున్నారు. నేను అప్పుడే చెప్పాను కదా, ఈడ 10,000 ఇవ్వలేడు, వాడి చెల్లిని వదిలే అని చెప్పాను కదా. అయినా సరే ఇంకా మీరే పట్టుకొని ఊరికే ఏళ్ళబడుతున్నారు. ఇదంతా అనవసరం. ఇదిగో నీకు నేను ఖచ్చితంగా నెల రోజులే నీకు సమయం ఇస్తున్నాను. ఈ నెలలో నువ్వు ఖచ్చితంగా 10,000 తెచ్చివ్వాలి, లేదంటే మాత్రం మీ చెల్లిని ఇంకా మీ ఇంటికి పంపించేస్తాం. అయ్యా అంత మాట అనకండి అయ్యా, 10,000 ఒక నెలలో నేను సంపాదించలేనయ్యా. అయ్యా గట్టిగా పనులు కూడా లేవయ్యా. అయ్యా నాకు కనీసం ఒక 6 నెలలైనా గడువు కావాలయ్యా. అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ 10,000 ఖచ్చితంగా ఇస్తానయ్యా. అయ్యా దయచేసి మా చెల్లిని మా ఇంటికి పంపించకండి అయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటారయ్యా. అరే ఒరే రంగా, నువ్వు ఎంత బతిమలాంటి బాకులు అన్నా సరే ఈసారి మేము తగ్గేది లేదురా. మాకు ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిన 10,000 ఇవ్వాలి, లేదంటే మాత్రం ఇక మీ చెల్లిని మా ఇంట్లోకి రానేమో. మా వాడికి ఇంకో పెళ్లి చేస్తాం. వెళ్ళేలా. అయ్యా అలాగే అలాగే బాబు గారు. అయ్యో సరే, ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఎంత కష్టమైనా చేసి ఆ 10,000 తెచ్చిస్తానయ్యా. అంతవరకు మా చెల్లి జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. అయ్యా అమ్మా ఉంటాను, వెళ్ళొస్తాను. మీరు చూస్తున్న ఇతని పేరు రంగన్న. ఇతను ఒక నిరుపేద కుటుంబకుడు. వీళ్ళు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ చెల్లిని అపురూపంగా చాలా గారాభంగా పెంచుకుంటూ వచ్చాడు. వీళ్ళకి అదృష్టం పట్టిందని చెప్పాలో లేక వాళ్ళ జీవితాలు బాగోలేదని చెప్పాలో తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఒక ధనవంతులైన కుటుంబకుడు పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళని వరకట్నం కోసం వేధిస్తూ నానా ఇబ్బందులు పెడుతూ చాలా ఘోరంగా అవమానిస్తూ ఉండేవాడు. ఆ అవమానాలన్నీ దిగమింగుకుంటూ ఎంతటి కష్టమైనా చేసి వాళ్ళు అడిగిందంతా ఈ యొక్క రంగడు ఇచ్చుతూ ఉండేవాడు. వాళ్ళు అడిగిన ఆ కట్నం ఇవ్వడానికి ఈ యొక్క రంగడు ఆ రోజు నుంచి కష్టమైన పనులు చేస్తూ రాత్రి పగలు కష్టపడుతూ ఒక్కొక్కరు పైన పోగిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా అక్కడ ఈ రంగ చెల్లైన సీతని వాళ్ళు ఇద్దరూ ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పి వాళ్ళ అత్త మామలు ఇద్దరు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసే ఆ రంగగాడు 10,000 తెచ్చిస్తాడంటావా? నాకైతే నమ్మకం లేదు. దీన్ని ఏదో ఒక విధంగా వదిలించుకొని మనోడికే మంచి ధనవంతు పిల్ల చూసి చెయ్యాల, లేకపోతే అంతేగతి. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. ప్రతి నెల రావడం, వచ్చి నెల ఇస్తానని చెప్పడం, ఇలాగా ఇప్పటికి 2 సార్లు అయింది. ఇక ఇంకొకసారి జరిగితే నేను సహించలేను. అంతకు మునిపే నువ్వు చెప్పినట్టుగానే దీని పీడ మనం విరిగించుకోవాలి. అబ్బాయితో కూడా ఒక మాట చెప్దాం పదా అని చెప్పి వాళ్ళు ఇద్దరూ నేరుగా వాళ్ళ అబ్బాయి వద్దకు వెళ్ళారు. నానా కుమారు, ఇప్పుడు నీ బామర్దిగాడు, అదే ఆ రంగగాడ, వాడొచ్చే ఇప్పటికొచ్చి 10,000 ఇవ్వలేదు. ఇక ఇస్తాడని నమ్మకం కూడా మాకు లేదు. అందుకనే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం.
ఆ అమ్మాయిని చంపేద్దాం. చంపేసి నీకు మంచి గొప్ప సంబంధం తీసుకొని వస్తాను. అప్పుడు మనకి సీతంగా డబ్బే డబ్బు. ఏమంటావు? అలాగే నాన్న, నువ్వు ఏం చేస్తే అదే చేద్దాం. ఖచ్చితంగా మనకి డబ్బు కావాలి. ఇది ఉంటే ఎంత, చస్తే ఎంత. దీన్ని చంపి పారేద్దాం. నాయనే అమ్మ నాన్న మాట అస్సలు దాటడు వీడు. ఖచ్చితంగా ఈ మధ్యలోనే దానికి చావుకి ముహూర్తం పెడదాం, సరేనా అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ రంగ మాత్రం తన చెల్లి పాపం నిలబెట్టడానికి రాత్రి పగలు ఆగకుండా రూపాయి సంపాదిస్తూ ఉన్నాడు. ఈదలా ఉండగా ఊరి చివరిన ఒక చెట్టుపై ఈ మంత్రాలవ్వ అనుచుడైన పొట్టుదెయ్యం కాస్త చెట్టుపై కూర్చొని ఇలా అనుకుంటూ ఉంది. అరే ఏంటో, ఎంత చేసినా ఏం చేసినా ఇంకా నా శక్తి చాలేదు అనిపిస్తుంది. ఈసారి ఏదో ఒక విధంగా ఎవరికైనా సరే నేనే సహాయం చేసి నా పేరును పెంచుకుంటాను. మంత్రాల వద్ద కూడా నేను గొప్ప శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలి. ఆ సమయం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏదైనా అవకాశం కలిగిస్తే బాగుండు అని ఆ పొట్టుదెయ్యం ఆ చెట్టు పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక వికృత రూపం ఎగురుకుంటూ నేరుగా అక్కడికి గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. తను నడుచుకుంటూ ఏవో మంత్రాలు జపిస్తూ సరిగ్గా ఒక ప్రదేశం వద్ద ఆగి తన చేతిని కోసుకొని అక్కడ రక్తధారణ చేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. రక్తావిర్భణ రక్త ఆవిర్భణ రక్త ఆవిర్భణ రక్త భక్షకి రక్త భక్షకి రక్త పిశాచికి ఆవిర్భణ ఆవిర్భణ అని ఆ వికృత రూపం ఏవో మంత్రాలు జపిస్తూ తన రక్తాన్ని ఆ ప్రదేశంపై వదులుతూ ఉంది. ఇది అంతా ఈ పొట్టుదయ్యం దూరంగా చూస్తూ ఉంది. అది చూసి వెంటనే ఈ పొట్టుదయ్యం ఇలా అనుకుంటూ ఉంది. అరే ఎవడో రాక్షసులాగున్నాడు. అరే నేను ఇప్పుడే అనుకున్నాను, నాకు ఏదైనా మంచి సరైన రాక్షసుడు దొరికితే బాగుండని. వీడు నాకు బాగా దొరికాడు. వీడిని ముప్పు తిప్పులు పెట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలందరి దగ్గర నేను పేరు తెచ్చుకుంటాను. మంత్రాల వద్ద కూడా నేను మంచి పేరు కొనసాగుతాను. జై మంత్రాలవ్వ అని చెప్పి ఆ పొట్టుదయ్యం అక్కడి నుంచి అదృశ్యమయ్యి నేరుగా ఆ వికృత రూపం ముందు ప్రత్యక్షమైంది. ఈ పొట్టుదయ్యం ఆ వికృత రూపాన్ని ఇలా అడుగుతూ ఉంది. అరే ఎవరెవరన్నా నువ్వు? నేరుగా ఇక్కడికి వచ్చి నీ రక్తాన్ని తారపోస్తూ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతున్నావు. చెప్పు, అసలు ఎవరివి నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? అని ఈ యొక్క పొట్టుదయ్యం ఎంత అడిగినా సరే ఆ వికృత రూపం ఆ మాటలకి సమాధానం చెప్పకుండా తన మంత్రోచ్చరణ చేస్తూ రక్తాన్ని తారపోస్తూ ఉంది. రక్తార్చన రక్త దర్పణ రక్త భక్షకి రక్త మోక్షకి రక్త పింఛాయ రక్త పిశాచి ఆగమనం ఆగమనం అని మంత్రాలు చదువుతూ ఉంది ఆ యొక్క వికృత రూపం. అది అంతా చూసిన ఈ పొట్టుదయ్యం కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది. ఎంత ధైర్యం రా నీకు? ఇంత పెద్ద మనిషిని నీ ముందు నుంచొని మాట్లాడుతున్నా సరే నేను అడిగిన ప్రశ్నలకేమీ సమాధానం ఇవ్వకుండా నీ మంత్రాలు చదువుకుంటావా? అసలు నీ రూపం చూడు, నూనెలో వేయించిన తండూరు చికెన్లా ఉన్నావు. సగం సగం కాలిన శవానివి నీకే ఎంతుంటే చచ్చిపోయి ప్రేతాత్మలా మారి ఇప్పుడు పొట్టి దయ్యంలా మారిన నాకెంతుండాలరా? రే ఆఖరిసారిగా అడుగుతున్నాను, అసలు నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు ఇది ఎంత ఏంటి? నాకు చెప్తావా లేదా? అని అడిగినా సరే ఆ భయంకరమైన రూపం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన మంత్రజపం చేస్తూ రక్తార్చన చేస్తూ ఉంది. ఇక ఈ పొట్టుదయ్యం పూర్తిగా కోపావశంతో రగిలిపోయి తన శక్తితో ఈ యొక్క వికృత రూపంపైకి ఒక భయంకరమైన ఆయుధాన్ని విసిరింది. ఆ ఆయుధం నేరుగా ఎగురుకుంటూ వెళ్లి ఈ
ఈ భయంకరమైన రూపానికి తగలగా ఆ యొక్క ఆయుధం అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. అది అంతా చూసి ఈ పొట్టు దయ్యం ఆశ్చర్యపోయింది. తను ఇలా అనుకుంటూ ఉంది, అరే వీడు సామాన్యమైన వాళ్ళ కాదు, వీళ్ళు ఏదో విపరీతమైన శక్తి దాగి ఉంది. అది నాలాంటి పొట్టుదయం శక్తి కన్నా ఎక్కువగా ఉందా? వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలి. నేనే నా శక్తితో వీడిని ఎలాగైనా సరే జయిస్తాను. వీడిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జై మంత్రాలవ్వ, జై హో అని ఆ పొట్టు దయ్యం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆ వికృత రూపాన్ని గుర్తుగా ఈ పొట్టు దయ్యం తిరిగి మళ్ళా వెనక్కి గాల్లో ఎగిరిపోతూ గిరికిళ్ళు కొడుతూ ఒక దగ్గర పడిపోయింది. అది చాలా భయంకరంగా అరుస్తూ ఆ పిశాచి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. అది చూసిన ఈ పొట్టు దయ్యం ఇలా అనుకుంటూ ఉంది, అయ్యో బాబోయ్, వీడు ఎవడో సామాన్యమైన వాళ్ళ లేడు. వీడి చుట్టూ ఏదో భయంకరమైన శక్తి ఉంది. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలి. అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడో వెళ్ళాలి. వాడు వెంబడించి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. అదరా అదా అని చెప్పి ఈ పొట్టు దయ్యం నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఆ వికృత రూపం ఆకాశ వీధుల్లో నేరుగా ఎగురుకుంటూ గాల్లో చాలా వేగంగా వెళ్తూ ఉంది. దాన్ని వెంబడిస్తున్న ఈ పొట్టు దయ్యం కూడా చాలా వేగంగా ఆ వికృత రూపాన్ని వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ భయంకరమైన రూపం అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ పొట్టు దయ్యం ఒక్కసారిగా ఆగి ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తుంది తప్ప ఆ భయంకరమైన రూపం ఈ పొట్టు దయ్యానికి కనిపించలేదు. ఈదలా ఉండగా తన కోడలని ఎలాగైనా సరే చంపాలని నిర్ణయించుకున్న ఆ అత్తమామలతో పాటు ఆమె భర్త కూడా ఆ రోజు పగడ్బందీగా ఎలాగైనా సరే తన కోడలను చంపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ముగ్గురు ఒక చోట నిలుచొని జిమాడుకుంటూ ఉన్నారు. రేయ్, నేను ఈ రోజు చూశాను, మంచి ముహూర్తం. ఈ రోజు తప్పితే అది ఎప్పటికే మళ్ళా పుట్టదు. మనకు పట్టిన దరిద్రం పోవాలంటే ఇదే మంచి రోజు. ఈ రోజు ఎలాగైనా సరే దీన్ని చంపేయాలా, లేకపోతే ఇక నీకు పెళ్లి చేయడం కష్టం అవుద్దిరా. అదే నాన్న, అదే తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే ఈ రోజు చంపేద్దాం. అదే గదిలో పడుకొని ఉంది, ఇదే సమయం. దాన్ని ఊరే చంపేద్దాం నాన్న. అలాగే అలాగేరా, తప్పకుండా. సరిగ్గా రాత్రి 1 గంటకే దాని సావు కేకలుగానే ఏమీ ఎవరికి వినపడకూడదు. చాలా పగడ్బందీగా చాలా జాగ్రత్తగా చంపాలా, ఎవరికి అనుమానం రాకూడదు. ఏటే అందరూ గుర్తించుకోండి, ఈ రోజు రాత్రి దాన్ని ఎలాగైనా చంపేయాలా అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యింది. అమ్మాయి పూర్ణ చాలా గాఢ నిద్రలో ఉంది. వీళ్ళు ముగ్గురు చాలా రహస్యంగా నిశ్శబ్దంగా ఆ గదిలోనికి ప్రవేశించారు. గాఢ పడుకున్న ఆ పూలను చూసి వాళ్ళు ముగ్గురు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు అనుకున్న విధంగానే ఆ అమ్మాయి మెడకి ఒక తాడును కట్టి గట్టిగా లాగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ కేకలు పడుతూ ఉంది. అయ్యో అత్తయ్య వదలండి, అయ్యో అత్తయ్య అయ్యా, ఏంటి విడిచిపెట్టండి, నన్ను చంపద్దు, దయచేసి నన్ను చంపద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను అసలు మామూలు మనిషిని కూడా కాదు, నేను గర్భవతిని, దయచేసి నన్ను విడిచిపెట్టండి. అత్తయ్య అత్తయ్య మావయ్య, నన్ను విడిచిపెట్టండి అని ఎంత గాల పెట్టినా వాళ్ళ ముగ్గురు నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని గొంతుకు తాడు కట్టి లాక్కుంటూ నేరుగా వాళ్ళు ఇంటి పేటలోనికి తీసుకుని వెళ్లారు. ఆ అమ్మాయిని నేరుగా ఆ పేటలో ఉన్న బావిలోనికి కట్టి ఉరివేసి నేరుగా ఆ బావిలో పడివేశారు. అమ్మయ్య, ఇక దీని పేరు మనకి విడుదలైపోయిందిరా అబ్బాయి. ఇక నువ్వు హాయిగా నిశ్చయంగా ఉండొచ్చు. పక్క ఊర్లో ఊరు పెద్దగారి అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందట. కూని గారిని చేసుకుంటే ఇక మనకి డబ్బే డబ్బు. ఊరు పెద్ద అల్లుడు కూడా అవుతారా నువ్వు. మన వేసిన పన్నాగం బాగానే పండింది. దీని పేరు నీటితో వీళ్ళైపోయింది. పోయి పోయి పడుకోరా. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ బావిలోంచి ఆ అమ్మాయి కేకలు ఇంకా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ యొక్క భర్త ఒక పెద్ద రాయిని తీసి ఆమె తలపై
ఒక్కసారిగా విసిరేశాడు. అంతటితో ఆమె ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. నేను చనిపోయాను. నా ఆత్మ నా శరీరం నుంచి బయటకు వచ్చేసింది. కానీ నా దేహంలో, నా గర్భంలో ఉన్న నా శిశువు ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు. దయచేసి ఎవరైనా నా బిడ్డను కాపాడండి. దయచేసి నా బాధను ఆలపించండి. ఎవరైనా నా బిడ్డను కాపాడండి. అరే, నా బాధ ఎవరికి వినిపించలేదు. ఇప్పుడే బయటికి వెళ్తాను. మునుపటి భాగంలో ఈ వసుంధర అత్తమామలతో పాటు తన భర్త కూడా డబ్బు మీద ఉన్న వ్యామోహంతో ఈమెను ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పి అతి కిరాతకంగా ఒక రోజు రాత్రి ఆమె మెడకు తాడును కట్టి ఈడ్చుకుంటూ వెళ్లి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న భయంకరమైన బావిలో పడివేసి ఒక పెద్ద రాయిని తన తలపై కొట్టి అక్కడికక్కడే చంపేశారు. అది అంతా చూసి వాళ్ళ ముగ్గురు చాలా సంతోషపడ్డారు. ఇక నేటితో ఆమె పీడ విరగడైందని ఇక తన కొడుకుకి డబ్బున్న సంబంధం తీసుకుని వచ్చి పెళ్లి చేతులు చెప్పి వాళ్ళు ముగ్గురు చాలా ఆనందపడ్డారు. ఈదలా ఉండగా ఇది ఏమీ తెలియని వసుంధర అన్నయ్య ఒకరోజు నేరుగా తన ఇంటికి వచ్చాడు. బయట ఉన్న వాళ్ళ అత్తమామలతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యగారు నమస్కారం అండి. అమ్మా నమస్తే అమ్మా. అందరూ బాగున్నారా? నా చెల్లెమ్మ కూడా బాగానే ఉందా? అందరూ బాగానే ఉన్నారా? మీ చెల్లెమ్మకేమి బాగానే ఉంది, దానికేమీ లోట్లేదులే. అవునయ్యా, నాకు తెలుసు. మీ ఇంట్లో ఉంటే గుళ్ళో ఉన్నట్టే. నాకు ఆ నమ్మకం ఉంది. అయ్యా, మీరు అడిగినట్టు 10,000 తేలేకపోయాను, కానీ ఇదిగోండి అయ్యా 5,000 తీసుకొని వచ్చాను. ఇంకొక 5,000 ఖచ్చితంగా వచ్చి వాళ్ళలో తెచ్చి ఇస్తానయ్యా. అరే రంగా, నీకు చెప్పాను కదా 10,000 తెస్తానని. సరే, నువ్వు చెప్పినానుగానే వింటాను. ఈ ఒక్కసారికి 5,000 తీసుకుని ఊరుకుంటాను. మళ్ళీ వచ్చే వారిలోపు నువ్వు 5,000 తెచ్చివ్వాలి. లేకపోతే నేను చెప్పింది గుర్తుందిగా, మీ సిలిని నీటిగా పంపించేస్తాను. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. అయ్యా, ఖచ్చితంగా వచ్చే వారంలోపు ఖచ్చితంగా మిగతా 5,000 తెచ్చేస్తానయ్యా. అయ్యా, దయచేసి మా చెల్లిని నా ఇంటికి పంపేకండి అయ్యా. ఆమెని ఇక్కడే ఉండనివ్వండి అయ్యా. అమ్మా, ఒక్కసారి నా చెల్లిని చూపించండి అమ్మా. అమ్మా వసుంధరా, వసుంధరా, ఒక్కసారి బయటికి రామ్మా అని వసుంధర అన్న రంగ ఎంత పిలిచినా ఆమె రావడం లేదు. వీళ్ళు ఇద్దరు ఒకరి ముఖాల ఒకరు చూసుకుంటూ లోపల భయపడుతూ ఉన్నారు. ఈ వసుంధర మామ తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగా, మీ చెల్లి ఇక్కడ లేదురా. ఏదో ఊరు వెళ్తాని చెప్పి నా కొడుకు మీ అక్క చెల్లి ఇద్దరు కలిసి ఏదో ఊరు వెళ్ళారు. పక్క ఊర్లో ఏదో గుడిని చూడడానికి వెళ్ళారన్నమాట. వచ్చేసరికి చాలా సమయం పడుతుందిలే కానీ నీకు బయలుదేరా. అయ్యా అవునా, చాలా ఆనందంగా ఉందయ్యా. నా చెల్లిని తీసుకొని అలా బయటికి వెళ్ళారా? నాకు వినడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. అయ్యా సరే అయ్యా, ఇక నాకు ఇంతకంటే కావాల్సిందేముంది. ఖచ్చితంగా మీరు అడిగిన డబ్బు వచ్చే వారిలో కల్లా ఖచ్చితంగా నేను తీసుకుని వస్తాను. అమ్మా, మా చెల్లితో నేను అడిగానని చెప్పండి, నేను వచ్చానని చెప్పండి. నేను వచ్చానని చెప్తే తనకి చాలా ఆనందంగా ఉంటుంది. సరే అమ్మా, నేను ఇక వెళ్ళొస్తాను అని రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆరు దేవుడా, ఈడేటి మనకి ఇలా తగులుకున్నాడా? దాన్ని చంపేనామని విషయం వీడు తెలితే ఇక ఈడు మనల్ని ఏం చేస్తారో మనకు అర్థం కావటం లేదు. సరే, వీడికి ఏదో ఒక విధంగా తన చెల్లిని చంపేసామన్న విషయం తెలియకుండా జాగ్రత్తగా మనం అందరం వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వీడికి తెలియకూడదు. ఎప్పుడు వచ్చినా సరే, ఏ గుడికి వెళ్ళిందానో
ఏ సేలోకి వెళ్ళిందనో చెప్పి మాయ మాటలు చెప్పి ఈయన తొలియాల. ఆ 10,000 లాక్కున్న తర్వాత అప్పుడు చూద్దాం. ఈ విషయం మనను కూడా చెప్పాలా, ఆడిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలా. ఎక్కడైనా కనిపించైనా సరే ఏదో ఊరికి వెళ్ళిందనో గుడికి వెళ్దానో చెప్పని చెప్పాలా. లేకపోతే మనోడు పుసుక్కుమని చంపామని చెప్పిన అనుకో, ఇక ఈయన మన బతకనేవాడు. ఏటే అర్థమైంది కదా, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ వసుంధర అన్న మాత్రం చాలా ఆనందంగా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో వసుంధర అన్నకి ఎదురుగా తన ఊరు వ్యక్తి ఒకడు ఎదురయ్యారు. అతను ఈ యొక్క రంగతో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగా, ఎక్కడికి వెళ్ళి చూస్తున్నావురా? చాలా ఆనందంగా ఉన్నావు. ఈ మధ్య నీ మొక్కలో ఎప్పుడూ ఇంత ఆనందం చూడలేదురా. ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి? మీ చెల్లెల అత్తగారి నుంచి ఏట్రా? అరే శ్రీను, అవునరా అవును, నేను మా చెల్లి వాళ్ళ అత్తరింటికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ వాళ్ళు తనని బాగా చూసుకుంటున్నారురా. ఎప్పుడు జాగ్రత్తగా హాయిగా ఉంటుంది. నా చెల్లిని మా బావగారు కలిసి ఇద్దరు ఎక్కడికో వెళ్ళారంట. నాకు ఆ మాట వింటేనే చాలా ఆనందంగా ఉంది. డబ్బున్నోళ్ళు నా చెల్లిని చూస్తారో చూడరు అనుకున్నాను, కానీ బాగా చూసుకుంటున్నారా. నాకు ఇంతకంటే ఇంకా ఆనందం ఏముంది చెప్పు. అందుకే నా మొక్క ఈ మధ్య ఆనందంతో వెలిగిపోతుందిరా. అవునవునరా రంగా, నువ్వు చేసిన సంబంధం గొప్ప సంబంధం. నీకు చూస్తే డబ్బులు లేవని చెప్పి మేము కూడా చాలా భయపడ్డాం. కానీ నువ్వు అనుకున్న దానికంటే చాలా బాగా జరుగుతుంది అక్కడ. సరే సరే, అంతకంటే ఏం కావాలరా మనకి? మీ చెల్లి హాయిగా ఉంటే చాలు అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా రాత్రి సమయం అయింది. ఈ పొట్టు దెయ్యం యథావిధిగా ఊరి చివరి ఉన్న చెట్టు వద్ద కూర్చుని ఈ రోజు ఎలా అయినా సరే వచ్చి ఆ భయంకరమైన రూపాన్ని పట్టుకొని బంధించాలని చాలా ఎదురు చూస్తూ ఉంది ఈ యొక్క పొట్టు దెయ్యం. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి యథావిధిగా ఆ భయంకరమైన రూపం ఆకాశం నుంచి ఎగురుకుంటూ చాలా వేగంగా వస్తూ ఉంది. అది చూసిన ఈ పొట్టు దెయ్యం ఇలా అనుకుంటూ ఉంది. అరే వస్తున్నాడు వస్తున్నాడు, తందూరి చికెన్ గాడు. వాడు వాటం చూడు, సగం భాగం వేగిన నూనెలో మాంసం ముక్కలా ఉన్నాడు. రారా రారా రా, ఈ రోజు నీకు ఖచ్చితంగా ఉంది. ఈ రోజు నిన్ను ఖచ్చితంగా బంధించే తీరుతాను. మంత్రాల వశిష్ఠుడని నన్నే ఎదురుస్తావా? ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తి లేదు. రా రారా బేగా రా అని ఈ పొట్టు దెయ్యం గట్టిగా అరుస్తూ ఉంది. భయంకరమైన రూపం నేరుగా యథావిధిగా ఆ ప్రదేశానికి చేరుకొని తన రక్తార్చన చేస్తూ మంత్రజపం చేస్తూ ఉంది. ఈ పొట్టు దెయ్యం నేరుగా తన ముందుకు ఎగురుకుంటూ వెళ్ళి ప్రత్యక్షమయ్యి ఆ యొక్క భయంకరమైన రూపంతో ఇలా అంటూ ఉంది. ఎవడెవరా నువ్వు? ఎప్పుడు చూసినా ఇక్కడికి వచ్చే రక్తదారణ చేస్తూ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నావు. నిన్న చేసింది సరిపోలేదా నీకు? ఈ రోజు నిన్ను ఎలాగైనా సరే బంధించి తీరుతాను. నా శక్తిని అధిగమించే శక్తి నీకు ఉందనుకోవడం లేదు. ఈ రోజు నీ మరణం నా చేతుల్లోనే. జై మంత్రాలవ్వా, జై హో మంత్రాలవ్వా అని చెప్పి ఈ పొట్టు దెయ్యం తన మంత్రశక్తితో తన పైకి అగ్నిజ్వాలను వెదజల్లింది. ఆ భయంకరమైన రూపం చుట్టూ అగ్ని భయంకరంగా వెదజల్లుతూ తన చుట్టూ అంతా చిమ్మింది. ఆ రూపానికి మాత్రం ఏమీ కాలేదు. 1 నిమిషం తర్వాత ఆ మంటలన్నీ వాటంతటా అవే ఆరిపోయాయి. అది చూసి ఈ పొట్టు దెయ్యం ఆశ్చర్యపోయింది. ఆ భయంకరమైన రూపం ఈ పొట్టు దెయ్యం వైపు చూసి ఇలా అంటూ ఉంది. ఒరే అల్పం బర్బకుడా, ఎందుకురా నా పైన నీ పనికి మారిన శక్తుల్ని ప్రయోగించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావు? ఈ చగోలి పర్వతం నుంచి వచ్చిన నాలాంటి భయంకరమైన ప్రేతాత్మ శక్తికి నీలాంటి ఈ భూమిపై ఉన్న ఈ మంత్రాలు మా పైన పని చెయ్యగురా. చగోలి పర్వతంలో భయంకరమైన మాంత్రికుడు అనుచరుడులో ఉన్న మమ్మల్ని చంపడం ఎవ్వరి తరం కాదు. వెళ్ళు, త్వరగా ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళిపో
వెళ్ళిపో అని ఆ భయంకరమైన రూపం ఈ పొట్టు దయ్యంతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టు దయ్యం ఇలా అంటూ ఉంది. ఒరే చికెన్ తండూరి, నువ్వు నన్ను భయపిస్తున్నావేంటిరా? ఏదో 2-3 మంత్రాలు పనిచేయపోయినంత మాత్రాన నీవు శక్తిహీనుడు అనుకుంటున్నావా? ఇప్పుడే మంత్రాలను ప్రసాదించిన ఈ మహిమ గలిన ఉంగరంతో నీ పరిపరత చూడు. ఓం త్రీ మంత్రశక్తిని, ఓం త్రీ మంత్రరూపిణి, ఓం త్రీ మంత్రదర్శని అని మంత్రాలు చదివి ఆ పొట్టు దయ్యం ఒక మహిమగలిగిన ఉంగరాన్ని బయటికి తీసింది. ఆ ఉంగరం నుంచి ఒక భయంకరమైన శక్తికాంతి లాంటిది బయటికి వచ్చి నేరుగా ఆ భయంకరమైన రూపంపై పడింది. కానీ ఎటువంటి చలనం లేకుండా ఆ రూపం అక్కడే మంత్ర జపం చేస్తూ అలా తటస్థంగా నించుని ఉంది. అది చూసిన ఈ పొట్టు దయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది. అరే, మంత్రాలకు ఇచ్చిన ఈ ఉంగర మహిమ కూడా నీ పైన పనిచేయలేదా? నువ్వు చెప్పిన విధంగానే నీలో ఉన్న శక్తి చాలా అధికంగా ఉంది. నీ వెంట ఉన్న ఆ మాంత్రికుడు ఎవడు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? నువ్వు అన్న ఆ చదోలి పర్వతం ఎక్కడ ఉంది? నాకు తెలిసే త్వరగా త్వరగా, లేకపోతే ఏదో విధంగా నేను అంతం చేసేస్తా అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ భయంకరమైన రూపం ఒక్కసారిగా మంత్రజపం చేసి తన చేతిలోనికి ఒక మహిమ కలిగిన కత్తిని ఒక్కసారిగా ప్రత్యక్షం చేసింది. ఆ కత్తితో ఒక్కసారిగా ఈ పొట్టు దయ్యం యొక్క పొట్టలో పొడిచింది. ఈ పొట్టు దయ్యం రక్తం కారుతో గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. అని ఆ పొట్టు దయ్యం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. అని ఆ భయంకరమైన రూపం ఈ పొట్టు దయ్యాన్ని ఒక్కసారిగా కత్తితో పొడిచి గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆకాశంలో ఎగిరిపోతూ ఉంది. ఇదిలా ఉండగా చంపి పడేసిన ఈ రంగా చెల్లి శవంలోంచి తన ఆత్మ బయటకు వచ్చి రోధిస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. అరే, నేను చనిపోయాను. నా ఆత్మ నా శరీరం నుంచి బయటకు వచ్చేసింది. కానీ నా దేహంలో, నా గర్భంలో ఉన్న నా శిశువు ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు. దయచేసి ఎవరైనా నా బిడ్డను కాపాడండి. దయచేసి నా బాధను ఆలపించండి. ఎవరైనా నా బిడ్డను కాపాడండి. అరే, నా బాధ ఎవరికి వినిపించలేదు. ఇప్పుడే బయటికి వెళ్తాను అని చెప్పి ఆ ఆత్మ ఒక్కసారిగా ఆ బావిలోంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంది. ఎవరైనా ఉంటే నా బిడ్డను కాపాడండి. దయచేసి నా రోజున వినండి. నా బిడ్డను కాపాడండి. నా బిడ్డ ఇంకా ఊపిరితోనే ఉన్నాడు. దయచేసి నా శవాన్ని బయటకు తీసి నా గర్భంలో ఉన్న ఆ బిడ్డను కాపాడండి అని ఆ ఆత్మ గట్టిగా ఏడుస్తూ రోధిస్తూ ఉంది. ఈ మాటలన్నీ గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్న ఆ భయంకరమైన రూపానికి వినిపించాయి. ఆ రూపం ఒక్కసారిగా ఆగి నేరుగా ఆ ఆత్మ ముందుకు ప్రత్యక్షమయ్యింది. ఆ ఆత్మను చూసి ఈ యొక్క భయంకరమైన రూపం ఇలా అంటూ ఉంది. అరే, ఎవరు నువ్వు? ఆత్మరూపంలో ఇక్కడేమి చేస్తున్నావు? నీకు ప్రేతాత్మరూపం కావాలనుకుంటే నాతో రా. నిన్ని చగోళ పర్వతానికి తీసుకుని వెళ్ళి శక్తివంతమైన ప్రేతాత్మగా మారుస్తాను. రా, నాతో రా అని ఆ భయంకరమైన రూపం ఆ ఆత్మను అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉంది. అరే, ఎక్కడికైనా వస్తాను. కానీ నాకు మీరు ఒక సహాయం చేసి పెట్టాలి. నా శవం నూతిలో పడి ఉంది. నా గర్భంలో నా బిడ్డ ప్రాణాలతోనే ఇంకా ఉన్నాడు. మీరు గనుక నా బిడ్డను బ్రతికించగలిగితే చాలు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయండి అని చాలా ప్రాధాన్యపడుతుంది ఆ ఆత్మ. ఈ భయంకరమైన రూపం నేరుగా ఆ బావిలోనికి వెళ్లి ఆమె శవాన్ని ఒక్కసారిగా తాకగా భయంకరమైన శక్తి తనపైకి ఒక్కసారిగా ప్రకాశింపజేసింది. వెంటనే ఆ భయంకరమైన రూపం బయటికి వచ్చి తన ఆత్మతో ఇలా అంటూ ఉన్నాడు. నీ శవాన్ని తాకడం
నాకు సాధ్యపడటం లేదు. నీ శవంలో ఏదో శక్తి దాగి ఉంది. దానికి అనుగుణంగా నేను రేపు మరలా వచ్చి నీకు సహాయం చేయడానికి చూస్తాను. తరువాత నువ్వు మా ప్రేతాత్మల్లో కలిసిపోవాలి. నువ్వు సిద్ధమే అని చెబితే నేను ఆ పనిలో ఉంటాను అని ఆ భయంకరమైన రూపం ఈ ఆత్మతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న తన ఆత్మ జిలా అంటూ ఉంది, అరే చెప్పాను కదా, ఎలా అయినా వస్తా, నా బిడ్డను కాపాడు. నీ ప్రేతాత్మలో నేను లీనమైపోతాను. దయచేసి నా బిడ్డను కాపాడు అని ఆ ఆత్మ ఆ భయంకరమైన రూపంతో మాట్లాడుతూ ఉంది. సరేని చెప్పి ఆ భయంకరమైన రూపం నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ ఆత్మ మాత్రం గాల్లో ఎగురుకుంటూ తన అత్తామామల ముందుకు వెళ్లి కోపంగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, ఒరే పాపాత్ములారా, తప్పు తెలదన్న సంగతితో నన్ను ఇంత దారుణంగా చంపేశారా? ఈ సంగతి మా నీకు ఎలాగైనా తెలిస్తే మిమ్మల్ని చంపుకు తినేస్తాడు. మీరు మనుషులు కాదు, రాక్షసులు. నాకు గనుక ఆ దేవుడు శక్తిని అందిస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడ్రా అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది. కానీ ఆత్మరూపంలో ఉన్న తన మాటలేవి, తన రూపం కాని వాళ్ళు ఎవ్వరికీ కనిపించలేదు, వినిపించలేదు. ఆ ఆత్మ మాత్రం తనలో తాను ఇలా అనుకుంటూ ఉంది, అరే ఇక వీళ్ళతో మాట్లాడి ఏం లాభం లేదు. నేను ఊళ్ళోనికి వెళ్ళి ఎవరికైనా కనబడతానా, లేదా నా మాటలు ఎవరికైనా వినపడతాయేమోని ఒక్కసారి ప్రయత్నం చూస్తాను అని చెప్పి ఆ ఆత్మ నేరుగా గాల్లోకి ఎగురుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉంది. ఎక్కడైతే ఈ పొట్టు దయ్యం కత్తిపోటుతో పడి ఉందో ఆ ప్రదేశానికి చేరుకుంది ఈ యొక్క ఆత్మ. ఆ ఆత్మను చూసిన ఈ పొట్టు దయ్యం ఇలా అంటూ ఉంది, అరే ఎవరు నువ్వు? నీవు నాకు సహాయం చేయగలవా? దయచేసి ఈ కత్తిని నా పొట్ట భాగం నుంచి తీయగలవా? తీస్తే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు చాలు అని ఆ పొట్టు దయ్యం ఈ ఆత్మతో మాట్లాడుతూ ఉంది. ఈ ఆత్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది, అరే నా మాటలు నేను నీకు అనిపిస్తున్నానా? నా మాటలు కూడా నీకు వినిపిస్తున్నాయా? సరే, ఖచ్చితంగా నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ నువ్వు నాకు నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి. నాకు ఆ ఒక్క మాట ఇవ్వి అని ఆ ఆత్మ ఆ పొట్టు దయ్యాన్ని అడుగుతుంది. మునుపటి భాగంలో చంపి పడేసిన తన కోడల శరీరంలోంచి తన ఆత్మ ఒక్కసారిగా బయటకు వచ్చి తన కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డను కాపాడమని చాలా గోలపడుతూ రోదన పడుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ భయంకరమైన రూపం ఆ ఆత్మని తన వశం చేసుకోవడానికి చెప్పి తన వద్దకు వచ్చి ఆ శవాన్ని ముట్టుకోగా ఒక భయంకరమైన శక్తి తాకడంతో ఆ యొక్క భయంకరమైన రూపం తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఆత్మ తన బిడ్డని కాపాడుకోవడం కోసం ఊరు అంతా ఎగురుతూ నేరుగా ఎక్కడైతే ఆ భయంకరమైన రూపం ఈ పొట్టు దయ్యాన్ని పొడిచిందో ఆ ప్రదేశానికి చేరుకుంది. పొట్టు దయ్యానికి తమ రూపం కనిపించడం వల్ల తన సహాయం కోరింది ఈ పొట్టు దయ్యం. ఈ ఆత్మ ఖచ్చితంగా ఆ పొట్టు దయ్యం పట్టులో పొడిచి ఉన్న ఆ కత్తిని తీసడానికి సిద్ధమైంది. ఈ ఆత్మ ఒక్కసారిగా ఈ ఆత్మ ఆ పొట్టు దయ్యానికి పొడిచి ఉన్న ఆ కత్తిని ముట్టుకోగా ఆ పొట్టు దయ్యం కాస్త అక్కడికక్కడే శిల్పంలా మారిపోయింది. అది చూసి ఈ ఆత్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ పొట్టు దయ్యంతో ఇలా అంటూ ఉంది, అరే ఎంతటి దారుణం జరిగిపోయింది. ఈ కత్తిని తీస్తే నేను బ్రతుకుతాననుకున్నాను, కానీ ఇలా సజీవంగానే శిల్పంలా మారిపోయారు. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. మీరు అడిగిన విధంగానే ఆ కత్తిని మాత్రమే తీయడానికి ప్రయత్నించాను. ఇంతలో మీరు శిల్పంలా మారిపోయారు. ఇప్పుడు నాకు ఇక సహాయం చేసేది ఎవరు? నా బాధను వినేది ఎవరు అని ఆ ఆత్మ చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ పొట్టు దయ్యం శిల్ప రూపంలో ఆ ఆత్మకి సమాధానమిస్తూ ఇలా అంటూ ఉంది, ఓ ఈ ఆత్మ, నువ్వు కంగారు పడవద్దు. ఇది ఒక భయంకరమైన రూపం ఇచ్చిన శాపం నాకు.
నువ్వు ఏడవకుండా ఒక పని చేస్తే నీకు నాకు మంచి జరుగుతుంది. అది ఏం చెయ్యాలో చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ ఊరికి దూరంగా భయానకంగా ఉండే ప్రదేశంలో నా మిత్రుడు ఒకడు తిరుగుతూ ఉంటాడు. వాడిని గనక నీ సహాయంతో ఇక్కడికి తీసుకుని రాగలిగితే వాడు నన్ను ఖచ్చితంగా కాపాడుతారు. తర్వాత మేమిద్దరం కలిసి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తా. దయచేసి ఆ ప్రదేశానికి వెళ్ళగలవా అని ఆ పొట్టు దయ్యం ఆ ఆత్మతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ఆత్మ ఇలా అంటూ ఉంది, తప్పకుండా తప్పకుండా వెళ్తాను. నా బిడ్డను బ్రతికిస్తే చాలు. నేను ఎవరికి ఎటువంటి సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, ఇప్పుడే బయలుదేరుతాను. వెళ్ళి మీ స్నేహితులు తీసుకుని వచ్చి మిమ్మల్ని కాపాడుకోగలుగుతాను అని చెప్పి ఆ ఆత్మ నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా తెల్లారింది. ఈ అత్తామామల ఇంటి వద్ద పక్కింట్లో ఉన్న ఒక ఆమె నేరుగా వాళ్ళ అత్తతో వచ్చి ఇలా అంటూ ఉంది, అరే వదిన గారు, మీ కోడలు కనిపించలేదు. పైగా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇంతకీ మీ కోడలు వచ్చిందా రాలేదా? అవన్నీ నీకెందుకులే అమ్మా. ఆమె తన పుట్టింట్లో ఉంది. ఎప్పుడూ అక్కడే ఉంటది కదా, అందుకనే ఎప్పుడొకప్పుడు అదే వస్తుందని చెప్పి అక్కడే ఉంచేశాం. అయినా వదిన గారు, ఈ మధ్య రాత్రిలో మీ ఇంటిలోంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయండి. ఈ నూతి దగ్గర నుంచి అయితే మరీ దారుణంగా వినిపిస్తూ ఉన్నాయి. మాకు రాత్రులు కూడా నిద్ర పట్టడం లేదు. ఆ విషయం చెప్దామనే మీకు మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాను. కానీ మీరెవరూ బయట కనిపించిపోయేసరికి కనిపించినప్పుడు చెప్దాంలే అని ఊరుకున్నాను. ఇప్పుడు మీకు చెబుతున్నాను, ఏవో భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయండి. భయంకరమైన అరుపులా? మాకు వినిపించలేని అరుపులు మీకెలా వినిపిస్తున్నాయి? మీకేవో పిచ్చి కళ్ళు వచ్చుంటాయి. ఏదో ఏ పిల్లో కుక్కలు అరుస్తూ ఉండుంటాయి. ఆ అరుపులు వినే ఏవో శబ్దాలు భూతాలు అని మీరు భయపడతారు. అలాంటివి ఏమీ ఇక్కడ లేవు. మా ఇంట్లో అసలు ఉండవు. వెళ్ళండి వెళ్ళండి అని ఆమె అక్కడి నుంచి తనను పంపించేసింది. తను నేరుగా ఇంటిలోనికి వచ్చి తన భర్తతో జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉన్నాడు, ఏటే అరుపులో కేకలు వినిపిస్తున్నాయా? దానికి గాని పిచ్చి కాని పెట్టింది ఏటే? అరుపులో కేకలు వినిపించడానికి మన ఇంట్లో దెయ్యాలు భూతాలు గానే ఉన్నాయి ఏటే? మనం చంపేసిన కోడలు గాని దెయ్యంగా మారిందేటే? అయ్యో బాబోయ్, అలాగైతే మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ రోజు నిజంగా కనిపెడదాం. ఆ ఆత్మలు గట్టిగా అరుస్తున్నాయా లేదా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి మనం ఈరోజు కనిపెట్టి తీరాల. అలా కనిపెట్టి ఆ మాటలో అరుపులు కానీ వినిపిస్తే ఏదో ఒక మాంత్రిక తీసుకొచ్చి దాన్ని బంధించేద్దాం ఏటే? ఆవిడ చెప్పింది కూడా నిజమేలాగుంది. ఈ విషయం బయటకు ఎవరికీ తెలియకుండానే గుట్టు చప్పుడు కాకుండా మనం అందరం కానిచ్చేయాలా ఏటే? అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రాత్రికి పడుకోకుండా నేను అరుపులో కేకలు వినాలి అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఆత్మ ఎగురుకుంటూ నేరుగా ఆ పొట్టుదయం చెప్పిన ఆ భయంకరమైన ప్రదేశానికి చేరుకుంది. ఆ ఆత్మ అటు ఇటు చూస్తూ ఉండగా ఇంటిలో ఒక్కసారిగా మరొక పొట్టుదయం కనిపించింది. ఆ పొట్టుదయంతో ఈ ఆత్మ ఇలా అంటూ ఉంది, అరే మిత్రమా మిత్రమా, నీ యొక్క మిత్రుడు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఒక్కసారి నువ్వు వచ్చి మీ మిత్రుడిని కాపాడుకోకపోతే ఇక మీ మిత్రుడు పూర్తిగా నాశనం అవుతాడు. త్వరగా త్వరగా నా మాట విని ఒక్కసారి నాతో రా అని ఈ ఆత్మ ఆ పొట్టుదయంతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయం నవ్వుతూ ఇలా అంటూ ఉంది, ఆత్మ, ఏంటి కొత్తగా కథలు చెబుతున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు? అసలు నువ్వు ఆత్మరూపంలో ఎందుకు తిరుగుతున్నావు? ఇవన్నీ చెప్పకుండా నన్ను నీతో తీసుకుని వెళ్ళి ఏదో ఆపదలో ముంచాలని చూస్తున్నావా? నీ ఆటలేమి ఇక్కడ సాగు. అది కాకుండా మావాడు ఆపదలో ఉండడం ఏంటి? వాడు మంత్రాల వశిష్ఠుడు. వాడికి ఎటువంటి ఆపద వాటిల్లదు. కావాలంటే నువ్వే వెళ్ళిపో పాపో అని ఆ పొట్టుదయ్యం నవ్వుతూ చాలా కోపంగా చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఆత్మ ఇలా అంటూ ఉంది, అరే నేను చెప్పేది నిజం. కావాలంటే ఒక్కసారి నాతో వచ్చి చూడండి. మీ స్నేహితుడైన ఆ మరొక పొట్టుదయ్యం ఊరి చివరన ఒక కట్టిపోటుతో పడి భయంకరంగా ప్రాణాలు పోగొట్టుకునే సమయంలో ఉన్నాడు. మీరు త్వరగా వచ్చి అతని గనక మీరు సహాయం చేయకపోతే
అతను అక్కడికక్కడే సజీవ దహనమైపోతాడు. ఏదో ఒక భయంకరమైన రూపం అతనికి ఆ శాపం ఇచ్చిందంట. దయచేసి ఒక్కసారి నాతో రండి. భలే కదలల్లుతున్నావే, మా వాడికి ఆపద రావడమేంటి? వెళ్ళు వెళ్ళు, నీ పని చూసుకో, లేకపోతే ఇక్కడ నిన్ను భస్మం చేసేస్తా. కొట్టు దెయ్యాలు అంటే అంత చర్మంగా ఉందా నీకు? వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ దారి చూసుకుని వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఇక్కడే బంధించి నాన్న ఇబ్బంది పెడతా అని ఆ పొట్టుదయ్యం ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి ఒక్కసారిగా ఆ పొట్టుదయ్యం అదృశ్యమైపోయింది. ఇది ఎంత చూసిన ఆ యొక్క ఆత్మ తనలో తాను బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంది, అరే ఒక్కగానో ఒక సహాయం ఉందనుకుంటే ఇంతలో ఆ సహాయం కూడా చేజారిపోయింది. ఇక నాకు సహాయం చేసేదెవరు? నేను పడుతున్న ఈ బాధ నుంచి నాకు విముక్తి ఎప్పుడు? నా ఆత్మ శోకం ఎవరికీ వినిపించట్లేదు, నా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, నా కడుపులో ఉన్న బిడ్డను కాపాడుంటే బాగుండు అని ఆ ఆత్మ తనలో తను చాలా బాధపడుతూ ఉంది. ఇంతలో ఆ చెట్టుపై ఉన్న ఉన్న ఒక దోమ గట్టిగా నవ్వుతూ ఈ ఆత్మతో ఇలా అంటూ ఉంది, ఇదిగో ఆత్మ, నువ్వు చెప్పినట్టు వినకుండా ఆ పొట్టు దెయ్యం వెళ్ళిపోయిందనుకుంటున్నావు కదూ? పొట్టు దెయ్యాలు గట్టి దెయ్యాలే. నువ్వు చెప్పింది వినకపోయినా దానికి ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. ఆ తరువాత నిన్ను వెతుక్కుంటూ ఆ పొట్టు దెయ్యం వస్తుంది. నువ్వు చెప్పిన విధంగానే నిజంగా తన స్నేహితుడైన మరొక పొట్టు దెయ్యం ఆపదలో ఉంటే మంత్రాలవే ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు, నీకు ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది అని ఈ దోమ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఆత్మకి ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఆ ఆత్మ ఇలా అనుకుంటూ ఉంది, అది ఎవరు నాతో మాట్లాడుతుంది? మాటలు వినిపిస్తున్నాయి కానీ నీ రూపం నాకు కనిపించలేదు. ఎక్కడ ఉన్నారు మీరు? ఒక్కసారి నా ముందుకు వచ్చి ప్రత్యక్షమవ్వండి, మీతో నేను మాట్లాడుతాను అని ఈ ఆత్మ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న దోమ ఇలా అంటూ ఉంది, అరే నేను మీలా మానవుల్ని కాదు, ఆత్మని కాదు, నేను ఒక చిన్న దోమని. ఇదిగో మీ ముందుకు వచ్చాను చూడండి. ఈ దోమ మాట్లాడుతుందని ఆశ్చర్యపోతున్నారా? దీనికి ఒక పెద్ద కథ ఉందిలేండి, కానీ మీరు చెబుతున్నది నిజమని నాకు తెలుసు. నేను నిన్న చూశాను. ఆ పొట్టు దెయ్యాన్ని ఒక భయంకరమైన వికృతి రూపం వచ్చి తన కట్టితో గట్టిగా పొడిచి పారేసింది. అది అంతా చూసి ఆశ్చర్యపోయి హడిలిపోయాను. కానీ ఈ విషయం నేను చెప్పినా ఎవరూ నమ్మరు. అది విషయం మీరు వచ్చి చెబుతూ ఉంటే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి విన్నాను. నిజంగా అది భయంకరమైన రూపం. ఆ రూపం మీతోను కూడా నిన్న మాట్లాడింది కదా. ఊరి చివరన పడి ఉన్న మీ శవాన్ని చూసి మీకు సహాయం చేస్తానని చెప్పింది. ఆ రూపాన్ని నమ్మవద్దు, అది ఒక భయంకరమైన ప్రేతాత్మ రూపం. దాన్ని విడిచి దూరంగా వెళ్ళడమే మంచిది. నేరుగా ఒక మహిమ కలిగిన దోమతో మాట్లాడుతూ ఉండగా ఆ దోమ నేరుగా ఆ ఆత్మతో ఇలా అంటూ ఉంది, ఇదిగో ఇక మనకి మాటలే అనవసరం. ఇప్పుడు నువ్వు నేరుగా మంత్రాల వద్దకు చేరుకోవాలి. ఈ డింబకుడు మాటలు వినకపోయినా మంత్రాలవ ఖచ్చితంగా నువ్వు చెప్పినా ఆ ప్రతి మాటను వింటుంది. నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ ఊరికి దూరంగా ఒక భయంకరమైన అడవిలో మంత్రాలవ కొలువుతీరు ఉంది. మంత్రాలవను చేరుకొని నీకు జరిగిన అన్యాయాన్ని మొత్తాన్ని మంత్రాలకు తెలియజేయి. ఖచ్చితంగా మంత్రాలవ నీకు సహాయం చేస్తుంది. నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడుతుంది. త్వరగా వెళ్ళు. ఇక ఆలస్యం చేస్తే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదమే. త్వరగా వెళ్ళు అని ఆ దోమ ఆ ఆత్మతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆత్మ ఆ దోమతో సరైన చెప్పి నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. కొద్ది సమయానికి ఆ దోమ చెప్పిన విధంగానే మంత్రాలవ గృహంలోనికి చేరుకుంది ఈ ప్రేతాత్మ. ఈ ఆత్మను చూసిన వెంటనే మంత్రాలవ ఇలా అంటూ ఉంది, అరే ప్రేతాత్మే నేరుగా నా దగ్గరికి వచ్చిందంటే ఏదో బలమైన సమస్య ఉండుంటుంది. చెప్పు తల్లి, ఏం కష్టం వచ్చింది? నాతో చెప్పుకో, నేను నీకు సహాయం చేస్తాను. ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే
ఈ మంత్రాలవ్వ నీకు తోడుగా ఉండగా నీకు వచ్చిన భయమేమీ లేదు తల్లి. చెప్పు, నీ సమస్య చెప్పు తల్లి అని మంత్రాలవ్వ ఆ ఆత్మని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఆత్మ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది. అవ్వ, మంత్రాలవ్వ, నువ్వే నాకు దిక్కు. నేను ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. నేను చనిపోయి 1 రోజు కూడా అయింది. ఇంతలో నా కడుపులో ఉన్న బిడ్డకి మృత్యువు సాగనంటుకుంటూ వస్తుంది. ఇంతలో ఒక భయంకరమైన రూపం ఏదో వచ్చి తనను నన్ను బందీ కమ్మంటుంది. ఆ రూపం ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది. నా బిడ్డను కూడా చంపుకు తీసుకువెళ్ళిపోతేమో ఏంటో. నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నా గర్భంలో ఉన్న నా శిశువుని కాపాడండి. మంత్రాలవ్వ, ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టండి. దయచేసి నా మాట వినండి మంత్రాలవ్వ. ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టండి చాలు అని ఆ ఆత్మ మంత్రాలవ్వతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ప్రేతాత్మతో జిలా అంటూ ఉంది. అరే, ఇదిగో, నువ్వు అసలు ఎందుకు చనిపోయావు? నీ చావుకు గల కారణం ఏమిటో నాకు పూర్తిగా చెబితే ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిస్తాను. నువ్వు చెప్పిన విధంగానే ఆ భయంకరమైన ప్రేతాత్మ రూపాన్ని కూడా బంధిస్తాను. త్వరగా చెప్పు, సమయం లేదు. చీకటి పడేలోపు మనం ఖచ్చితంగా నీ శవం పడి ఉన్న ఆ ప్రదేశానికి చేరుకుని వెళ్ళి నీ గర్భంలో ఉన్న శిశువుని నేను స్వీకరిస్తాను. త్వరగా చెప్పు తల్లి, త్వరగా అని మంత్రాలవ్వ ఆ ప్రేతాత్మని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ప్రేతాత్మ మంత్రాలవ్వతో జిలా అంటూ ఉంది. అవ్వా, నాది చాలా పేద కుటుంబం. మా అన్న ఎంతో కష్టపడి నన్ను వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళు డబ్బు మీద ఉన్న వ్యామోహంతో, ఆశతో నన్ను ఎప్పటికప్పుడు చిత్రించలు పెడుతూనే ఉన్నారు. ఇంతలో మొన్న 10,000 తీసుకురమ్మని చెప్పి మా అన్నకు చెప్పగా మా అన్న 5,000 ఇచ్చి మరొక 1,000 వచ్చే వాళ్ళు తెచ్చేస్తానని చెప్పినా సరే వీళ్ళు ఆగకుండా నన్ను కిరాతకంగా చంపేశారు. నన్ను రాళ్లతో కొట్టి నూతిలో పడేశారు. నేను అందులోనే ఊపిరాడగా చనిపోయాను. నా గర్భంలో ఉన్న బిడ్డ ఇప్పుడు ఊపిరితో కొట్టుకుంటుంది. మంత్రాలవ్వ, దయచేసి నా బిడ్డని కాపాడు మంత్రాలవ్వ. నేను ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్తానురా. త్వరగా మంత్రాలవ్వ, త్వరగా అని ఈ యొక్క ప్రేతాత్మ మంత్రాలవ్వతో చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడే పద. నీతో వెళ్ళి నీ గర్భంలో ఉన్న ఆ శిశువుని కాపాడుతాం. త్వరగా పద. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం మాయా దర్శని అని మంత్రాలవ్వ మంత్రాలు చదవగా వాళ్ళు ఇద్దరు అదృశ్య రూపంలో అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఈదలా ఉండగా ఈ భయంకరమైన రూపం నేరుగా తన గురువైన అచీరా మాంత్రికుడి వద్దకు నేరుగా వెళ్లి ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. గురువా అచీరా, వందనాలు. నువ్వు చెప్పిన విధంగానే క్రమం తప్పకుండా భూలోకానికి వెళ్ళి ఒక భయంకరమైన ప్రదేశంలో రోజు రక్తార్చన చేస్తూ ఉన్నాను. అదే సమయంలో నాకు కొంతమంది ఆటంకాలు కల్పించారు. వారిలో మంత్రాలవ్వకు సంబంధించిన శిష్యుడంట పుట్టి దెయ్యాలు. వాడిని అక్కడే కత్తితో పొడిచి శిల్పంలా మార్చేశాను. ఇదిలా ఉండగా ఇంతలో నేను వస్తున్న మార్గంలో ఒక ప్రేతాత్మ రోదన విని నేరుగా అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ బావిలో పడి ఉన్న తన శవాన దగ్గరికి వెళ్ళి ఆ కడుపులో బిడ్డను తాకగా ఏవో శక్తి నన్ను అడ్డుకుంది. ఆ శక్తి నన్ను అక్కడి నుంచి తాకనివ్వలేదు. అందుకని తిరిగి ఆ విషయం మీకు చెప్పడానికి నేరుగా ఇక్కడికి వచ్చాను. ప్రభు, త్వరగా ఆ శక్తి ఎంతో తెలుసుకోండి, మీ వశం చేసుకోండి. పదండి గురువు, పదండి అని ఆ భయంకరమైన రూపం తన మంత్రగాడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న అసూచి మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు. ఏంటిరా నువ్వు మాట్లాడేది? గర్భంలో చనిపోయిన స్త్రీ యొక్క గర్భంలో ఉన్న శిశువు ఇంకా బ్రతికి ఉండడం ఏంటి? అసాధ్యం, అది జరగని పని. నీవు ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నట్టున్నా. నేను నీకు ప్రసాదించిన శక్తితో నువ్వు చేయవలసిన కార్యం ఆ రక్తార్చన చెయ్యాలి. కానీ ఇలాంటి శక్తులను నువ్వు అధిగమించి తీసుకురావడం కాదు.
వెళ్ళు, నేను చెప్పిన పని చెయ్యి ఓ అని ఆ మాంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇంతలో తనకు ఎదురుగా ఉన్న ఆ విగ్రహం నుంచి ఒక మాయావాణి వినిపిస్తూ ఉంది. ఒరే అసూచిక మాంత్రికుడా, వాడు చెప్పింది నిజమే. ప్రముఖ అమావాస్య గడిలో పుట్టిన ఆ బిడ్డకు ఇంకా మరణము లేదు. ఆ బిడ్డ ఇప్పుడు గర్భంలోనే సజీవంగా ఉన్నాడు. సజీవంగా ఉన్న ఆ బిడ్డకి నీ మంత్రోచ్చారణతో మంత్రదీపాన్ని వెలిగించి వాణ్ణి నీ వశం చేసుకోగలిగితే వాడు ఈ లోకాన్ని మించిన శక్తివంతుడవుతాడు. వాడి యొక్క రూపం ప్రేతాత్మలకి అనుగుణంగా ఉంటుంది. వాణ్ణి గనక నీ వశం చేసుకోగలిగితే నీ శక్తికి ఇక తిరిగే ఉండదు రాజ్యంబక. వెళ్ళు వెళ్ళు, ముందుగా ఆ గర్భంలో ఉన్న శిశువును కాపాడే ప్రయత్నం చెయ్యు. తరువాత వాణ్ణి నీ వశం చేసుకొని నీ యొక్క గృహలో తీసుకొని వచ్చి మంత్రోచ్చారణతో వాణ్ణి పెద్ద చెయ్యు. తరువాత వాడి శక్తి ముందు ఈ లోకంలో ఉన్న ఏ శక్తి కూడా కనరాదు అని ఒక మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న వెంటనే ఈ మాంత్రికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను ఆ విగ్రహం ముందు నిల్చొని ఇలా అంటూ ఉన్నాడు, అమోఘం, అద్భుతం. ఎన్నో సంవత్సరాలు చూస్తున్న ఈ అతీతమైన శక్తి కోసమే కదా ఇంతకాలం నా యొక్క శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటూ ఈ యొక్క భయంకరమైన గుహలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాను. వెళ్తాను గురువా, వెళ్తాను. నువ్వు ఇచ్చిన ఈ సందేశంతోనే వెళ్తాను. ఆ గర్భంలో ఉన్న శిశువుని నా వశం చేసుకొని వచ్చి వాడికి మంత్రోచ్చారణతో వారిని పెద్ద చేసి మహండకాల శక్తి ప్రచండగా వాడిని రూపొందించి ఈ యొక్క లోకాన్నే శాసిస్తాను. శిష్య, మంచి పని చేసిదివిరా. నీకు ఇచ్చిన ఈ శక్తితోనే నాకు మహాపకారం చేశావు. చూపరా చూపు, ఆ ప్రదేశం ఎక్కడో చూపించు. ఆ బిడ్డను చూపించు, వాడి శక్తిని మనవశం చేసుకుందాం. అహం ధం ధం ఛంట అని మంత్రాలు చదువుతూ వాళ్ళు ఇద్దరు నేరుగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. మునుపటి భాగంలో ఆ భయంకరమైన ప్రేతాత్మ రూపం తన గురువు వద్దకు వెళ్లి ఇక్కడ జరిగిన విషయమంతా పూర్తిగా వివరించి చెప్పింది. ఆ మాటలు విన్న ఆ అసూచిక మాంత్రికుడు ఎలాగైనా సరే ఆ ప్రేతాత్మ గర్భంలో ఉన్న బిడ్డను తనవశం చేసుకోవడానికి నేరుగా తన గుహ నుంచి ఆకాశంలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఈ మంత్రాలతో పాటు ప్రేతాత్మ కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఆ బావి వద్దకు వచ్చాడు. ఆ బావిలో పడి ఉన్న ఆ ప్రేతాత్మ యొక్క శవాన్ని చూసి ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అరే, ఈ శవంలో ఉన్న బిడ్డ ఇంకా ప్రాణాలతో సజీవంగానే ఉండడం అసంభవం. కానీ దీనికి ఏదో శక్తి గట్టిగానే ఉంది. అందువల్లే నీ దగ్గరికి వచ్చి మాట్లాడిన ఆ యొక్క భయంకరమైన పిశాచి ఈ బిడ్డను తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా జరిగితే ఈ శక్తి ఆ పిశాచికి అంకితమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగడానికి వీల్లేదు. నీ గర్భాన్ని ఇప్పుడు నేను దాలుస్తాను, నేను మోస్తాను. నీ బిడ్డని కాపాడి ఈ సృష్టిని మొత్తాన్ని నేను కాపాడుతాను. ఓం క్రీం మంత్రరూపిణి, ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం ఆత్మ శిశు గర్భని అని మంత్రాలు చదవగా ఆ శవం యొక్క గర్భంలో ఉన్న బిడ్డ నేరుగా ఈ మంత్రాలవ్వ గర్భంలోనికి ప్రవేశించింది. మంత్రాలవ్వ ఆ భయంకరమైన మంత్ర జపంతో తను ఇప్పుడు గర్భం దాల్చింది. అది ఎంత చూసిన ఈ యొక్క ప్రేతాత్మ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది, అమ్మా మంత్రాలవ్వ, నువ్వు చేసిన ఈ సహాయానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నీ దయ వల్ల ఇప్పుడు నా బిడ్డ బ్రతుకుతాను.
ఖచ్చితంగా ఎప్పటికైనా సరే నేను నీకే మళ్ళీ వచ్చి సేవలు చేస్తాను. అమ్మా, నువ్వు నా బిడ్డను జాగ్రత్తగా కాపాడితే చాలు. అంతకు మించి నాకు మరొక కోరిక లేదు. నేను ఎలాగా మరణించాను. నా అత్త మామలతో పాటు నా భర్త కూడా నన్ను మోసం చేసి అతి కిరాతకంగా చంపేశాడు. ఇక నాకు ఎటువంటి బాధ లేదు. ఇక హాయిగా పైలోకానికి వెళ్ళిపోతాడు అని ఆ ప్రేతాత్మ మంత్రాలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఆ ఆత్మతో ఇలా అంటూ ఉంది. అమ్మా, నువ్వు కంగారు పడవలసిన పని ఏమీ లేదు. నీకు వచ్చిన మరణాంతంలోనికి వక్రీకరించలేదు. అది బలవంతంగా నీపై జరగబడిన హత్యాయత్నం. అందువల్ల నీకు మరణం ఇక పూర్తిగా సంభవించలేదు. వచ్చే అమావాస్యలోపు నిన్ను ఖచ్చితంగా బ్రతికించి తీరుతాను. అంతవరకు నువ్వు నా దగ్గరే, నా గృహలోనే ఉండు. మంత్రోచ్చరణతో నీ ఆత్మ పరిశుద్ధి గావించి నీ యొక్క శరీరంలోనికి ప్రవేశపెడతాను. నిన్ను తిరిగి మరలా బ్రతికిస్తాను. ఇదే ఈ మంత్రాలవ్వ నీకు ఇచ్చే బహుమానం అని ఈ మంత్రాలవ్వ ఆ ఆత్మతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ ప్రేతాత్మ చాలా సంతోషపడి ఆనందంతో ఈ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది. అవ్వా, అవ్వా, నీకు పాదాభివందనాలు. అందుకే అందరూ మంత్రాలవ్వ చాలా మహిమ గలది, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తుందని నాకు చాలా మంది చెప్పారు. అరే అవ్వ, నీకు ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. నీ యొక్క అనుచరుడైన పొట్టు దెయ్యంలో ఒక పొట్టు దెయ్యం ఇప్పుడు ఊరి చివరన ఒక బందీగా మారిపోయి ఉన్నాడు. అతను ఇప్పుడు ఒక శిల్పంలా మారిపోయి ఉన్నాడవ్వా. అతని గుండెలకి ఏదో ఒక కత్తి గుచ్చి ఉంది. ఆ కత్తి తీరంగా ప్రయత్నించనే గాని నా వల్ల కావడం లేదు. అవ్వ, త్వరగా వెళ్ళి నీ అనుచరుడిని కాపాడదామవ్వా. త్వరగా పదవ్వా అని ఈ ప్రేతాత్మ మంత్రాలవ్వతో చెప్పింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ ఆత్మతో ఇలా అంటూ ఉంది. అరే ఏమిటి, నా అనుచరుడైన పొట్టు దెయ్యం ఇప్పుడు ఆపదలో ఉన్నాడా? అరే ఎంతటిది ఈ పరీక్ష! ఇంతవరకు నాకు పొట్టు దెయ్యంలో ఉన్న ఆ మరొక డింబకులు నాకు ఎందుకు తెలియచేయలేదు? అరే ఒరే డింబక, ఎక్కడే ఉన్నావు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ మంత్రాలవ్వ గట్టిగా అనవగా ఒక్కసారిగా మరొక పొట్టు దెయ్యం నేరుగా ఈ మంత్రాల ముందుకు ప్రత్యక్షమైంది. మంత్రాలవ్వతో ఆ పొట్టు దెయ్యం ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వకి వందనాలు. అవ్వా, చెప్పావా, ఎందుకు అంత తొందరగా గాబరాగా పిలిచావు? ఏదైనా పని పడిందా అని ఆ పొట్టు దెయ్యం మంత్రాలవ్వతో అడగగా ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. ఒరే మూర్ఖుడా, నీతో పాటు తిరిగే నీ సోదరుడు అభంగుడు ఏడి? వాడి పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఈ ఆత్మ చెప్పినా సరే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ పొట్టు దెయ్యం అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న పొట్టు దెయ్యం గట్టిగా నవ్వుతూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది. అరే మంత్రాలవ్వ, ఏమిటి నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు? నీకు గర్భం వచ్చినట్టుందేంటి? అయ్యో మంత్రాలవ్వ, ఇలా నిన్ను ఎవరైనా చూస్తే అందరూ నవ్వుతారు. ఇంకా నా మిత్రుడు అయినా ఆ దుంబకుల గురించి అడుగుతున్నావా? అది ఈ ఆత్మ చెప్పిందా నీకు? ఈ ఆత్మ ఒక భయంకరమైన ప్రేతాత్మ. ఏవో మాయ మాటలు చెప్పి మనల్ని అందరినీ తీసుకెళ్లి ఎక్కడో బంధిద్దాం అనుకుంటుందేమో. ఈ మాటలు నమ్మకు మంత్రాలవ్వ, దయచేసి ఈ మాటలు నమ్మకు అని ఆ పొట్టు దెయ్యం ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఈ పొట్టు దెయ్యంతో ఇలా అంటూ ఉంది. ఒరే మూర్ఖుడా, ఎంతటి పని చేస్తావు తెలుసా నీకు? నీ స్నేహితుడైన ఆ దుంబకుడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏదో భయంకరమైన శక్తి ఇప్పుడు నీ స్నేహితుడిని ఒక శిల్పం వల్లే మార్చేసింది. ఇంకొక 24 గంటల సమయం వాడు అదే విధంగా ఉంటే వాడి ప్రాణాలకే ప్రమాదం. పద, త్వరగా వెళ్ళి వాడిని కాపాడుకోవాలి. మంత్రాలవ్వ అరుసుడు ఎవ్వరూ కూడా ఇతరుల చేతిలో ఓడిపోవడం నాకు నచ్చదు. త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఈ మంత్రాలతో పాటు పొట్టు దెయ్యం అదే విధంగా ఈ ప్రేతాత్మ కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. జీవిలా ఉండగా ఆ ప్రదేశానికి నేరుగా ఆ భయంకరమైన రూపంతో పాటు ఆ అసూచిక మాంత్రుడు కూడా ఆ బావిలోనికి ప్రత్యక్షమయ్యారు. ఎదురుగా ఉన్న ఆ ప్రేతాత్మ శవాన్ని చూసి ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఈ ఒక్క శవమేనా నువ్వు అంటున్న ఆ గర్భంలో సజీవంగా ఉన్న
ఆ బిడ్డకు జన్మనిచ్చే ఈ శవంని ఇప్పుడు నా రూమ్లోకి తీసుకుని వెళ్ళి గృహలో బందీగా ఉంచుతాను. నువ్వు అన్నట్లు ఈమె గర్భంలో శిశువు ఉన్నదో లేదో గృహలోనికి తీసుకుని వెళ్ళి పరీక్షించాలి అని ఆ యొక్క అసూచిక మాంత్రికుడు తన అనుచరుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ భయంకరమైన రూపం ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, ప్రభు తప్పకుండా. అరే ప్రభు, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఈ తల్లి యొక్క ప్రేతాత్మ ఇక్కడే తిరుగుతూ ఉంది. ఆమెను కూడా మనం బంధించి తీసుకుని వెళ్దాం. ఆమె శక్తిని కూడా మన వశం చేసుకుందాం ప్రభు. ఇప్పుడే పిలుస్తాను, ఆగండి. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం మాయా ప్రేతాత్మని, ఓం క్రీం మాయా రక్షని, ఓం క్రీం ప్రదక్షిణి అని మంత్రాలు చదవగా అక్కడికి ఆ యొక్క ప్రేతాత్మ ప్రత్యక్షం కాలేదు. అది ఎంతా చూసినా ఈ అసూచిక మాంత్రికుడు తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు, ఒరే డింబక, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నదో ఏమిటో. మనకి కావలసినది ఆమె శరీరంలో ఉన్న ఆ యొక్క బిడ్డ ప్రాణం. ఇక ఆమెతో మనకి పని లేదు. ఇక్కడి నుంచి త్వరగా ఈ శవాన్ని తీసుకొని మన గృహ వద్దకు వెళ్ళాలి, పద. ఓం క్రీం ఫట్కా అని మంత్రాలు చదివి ఆ యొక్క అసూచిక మాంత్రుడితో పాటు తన అనుచరుడు కూడా ఆమె యొక్క శవాన్ని తీసుకొని నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళిద్దరూ నేరుగా వాళ్ళ గృహలోనికి ప్రవేశించారు. అక్కడ ఆ మాంత్రికుడు ఆమె శవాన్ని ఒక ముద్దలో పెట్టి ఏవో మంత్రాలు జపించి తను పరీక్షించగా ఆమె గర్భంలో శిశువు లేనదన్న విషయం ఆ యొక్క మాంత్రుడికి అర్థమైంది. వెంటనే కోపావేశంతో రగిలిపోయి తన అనుచరులను పిలిచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు, ఒరే డింబక, నువ్వు చూసినది నిజమేనా లేదా కలగన్నావా? ఈమె గర్భంతో ఉంది. ఆమె గర్భంలో ఉన్న శిశువు ప్రాణంతో ఉందని చెప్పావు. ఈమె గర్భంలో శిశువు కాదు కదా, బిడ్డతనము కూడా లేదు. ఎక్కడ చూసావు నువ్వు? అసలు ఈమె గర్భవతిని నీకు ఎలా తెలుసు అని ఆ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ తన అనుచరుడిపై కోపావేశంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఆ అనుచరుడు జిలా అంటూ ఉన్నాడు, లేదు ప్రభు, లేదు. నిజంగా నేను నిన్న ఆమె యొక్క ఆత్మతో కూడా మాట్లాడాను. ఆమె నన్ను సహాయం కోరింది. ఆమె గర్భంలో ఉన్న శిశువును కాపాడమని చెప్పి నన్ను చాలా ప్రాధాన్యపడ్డాది. నేను వెళ్ళగా ప్రయత్నించగా ఆ బిడ్డను తాకలేకపోయాను. అందుకనే గురువా మిమ్మల్ని తీసుకుని వచ్చాను. కావాలంటే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఒక్కసారి మాయాజాలాన్ని ఓపెన్ చెయ్యండి, మాయాజాలాన్ని ఒక్కసారి పరీక్షించండి అని తన అనుచరుడు ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాంత్రికుడు సరేని చెప్పి తన ముందు ఒక మాయావాన్ని ప్రత్యక్షం చేసి అంతా జరిగినదంతా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క మాయావాణిలో మంత్రాలు వచ్చి ఆ గర్భాన్ని తన దాల్చడం, అదే విధంగా ఆ ప్రేతాత్మని కూడా తన వెంట తీసుకుని వెళ్ళడం అంతా క్షుప్తంగా తెలుసుకున్నాడు ఈ యొక్క అసూచిక మాంత్రికుడు. అది చూసి గట్టిగా కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు, ఆ మంత్రాలవ్వా, ఎంత పని చేసినవే! ఇంతకాలం నీపై పగ తీర్చుకోవడానికి క్షుద్రక్షేత్రాలన్నీ వశపరుచుకున్నాను. ఇప్పుడు ఈ భయంకరమైన శక్తిని నీ వశం చేసుకొని అత్యంత శక్తివంతురాల్లా మారుదామనుకుంటున్నావా? అసంభవం. ఈ అసూచిక మాంత్రుడు ఉన్నంత వరకు అది నీకు జరగది పని. ఒరేయ్ డింబక, నువ్వు వెంటనే ఆ మంత్రాల గృహ వద్దకు వెళ్లి రక్తాచరణ చేసి నేను వచ్చుటకు అక్కడ సర్వం సిద్ధం చెయ్యు. నేటితో ఈ గ్రామ ప్రజలందరినీ ముప్పు తిప్పలు పెట్టి మంత్రాలపై మన వద్దకు వచ్చేటట్టు చేద్దాం. మన సైన్య బలాన్ని మొత్తాన్ని తీసుకొని ఊర్లో అంతా అల్లకల్లోలం సృష్టించు. మంత్రాలవ్వ కాదు కదా, మంత్రాలవతాల్లో ఉన్న జేజమ్మ కూడా తిరిగి రావలసిందే అని ఈ మాంత్రుడు తన అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన అనుచరుడు కూడా సరేని చెప్పి ఆ యొక్క మాంత్రుడి ముందు తనలాంటి రూపాలని కొన్ని వందల సంఖ్యలో ఒకరికి ప్రవేశపెట్టాడు. అవన్నీ చూసి మాంత్రికుడు ఊళ్ళోనికి వెళ్లి విధ్వంసం సృష్టించమని చెప్పాడు. ఆ యొక్క ప్రేతాత్మ రూపాలు అన్ని గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఊళ్ళోనికి వస్తూ ఉన్నాయి. ఇప్పటి భాగంలో ఆ భయంకరమైన మాంత్రుడి దగ్గర నుంచి వస్తున్న ఈ ప్రేతాత్మలన్నీ గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ గ్రామంలోనికి చేరుకున్నాయి. గ్రామ నడి మధ్యలో ఈ భయంకరమైన ప్రేతాత్మలని నుంచొని భయంకరంగా మంత్రాలు చదువుతూ
రక్తధారణ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. అది ఎంతా చూసిన ఈ గ్రామ ప్రజల్లో కొంతమంది హడిలిపోయి తమ తమ ఇళ్లలోంచి చూసి ఇలా అనుకుంటూ ఉన్నారు. అయ్యో బాబాయ్, చూసావా, అవి ఏవో భయంకరమైన ప్రేతాత్మ రూపంలా ఉన్నట్టున్నాయి. అవి ఏవో మంత్రాలు చదువుతూ ఊరి ప్రజలందరినీ చంపుకు తినేస్తాయేమో. ఇక్కడి నుంచి త్వరగా ఎలాగైనా సరే ఈ ఊరి వదిలి వెళ్ళిపోవాలి. పద, త్వరగా వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు చాలా దొంగచాటుగా ఆ ఇంటిలోంచి బయటికి వస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఒక ప్రేతాత్మ వచ్చి వాళ్ళు ఇద్దరిని గాల్లో ఎగరవేసుకుంటూ వెళ్లి ఊరి మధ్యలో పెట్టి వాటి చుట్టూ భయంకరమైన అగ్ని జ్వాలను ప్రత్యక్షం చేసి ఆ యొక్క అగ్ని నడి మధ్యలో వాళ్ళిద్దరిని పెట్టి ఊరి ప్రజలను పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నాయి ఆ ప్రేతాత్మ రూపాలు. ఒరే గ్రామ ప్రజలారా, నేటితో మీ ఊరిలో ప్రజలందరికీ ఆయువుగండం భయంకరమైన అసూచికా మాంత్రికుడు ఇక మీ ఊర్లోనికి అడుగు పెట్టబోతున్నాడు. రోజుకి ఇద్దరిని చెప్పున బలి తీసుకొని మా అసూచిక మాంత్రికుడు అనుకున్న ఆ ఘనమైన విజయాన్ని పొందుతాడు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ ఊరి విడిచి వెళ్తే వాళ్ళని ఇదే విధంగా చంపేస్తాం. ఓం క్రీం మాయా శక్తుని, ఓం క్రీం మాయా దర్శిని అని మంత్రాలు చదవగా ఎదురుగా ఉన్న వాళ్ళు ఇద్దరు ముక్కలు ముక్కలుగా అక్కడికక్కడే తెగ నరికి రక్తపు ముద్దలా మారిపోయారు. అది ఎంతా చూసినా ఈ ఊరిలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ భయపడుతూ ఆ ప్రేతాత్మలతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యో బాబాయ్, ఇదిగో మేము ఎవరు ఊరు విడిచి వెళ్ళాం. మేమే, మా అంతట మేమే రోజుకి ఒక ఇద్దరు వచ్చి చెప్పి మేమే వచ్చి మీకు బలి అవుతాం. దయచేసి ఊర్లో ప్రజలు ఎవరిని చంపవద్దు. సరిగ్గా ప్రతిరోజు రాత్రి ఇదే సమయానికి వచ్చి మా అంతట మేమే బలి అవుతాం. మమ్మల్ని విడిచిపెట్టు ప్రేతాత్మ, విడిచిపెట్టు అని ఈ గ్రామంలో ప్రజలందరూ ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ ప్రేతాత్మలు గట్టిగా నవ్వుతూ మంత్రాలు చదువుతూ ఉన్నాయి. ఇంతలో గ్రామ ప్రజల్లో అయిన ఒక వ్యక్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, ఈ ప్రేతాత్మల బెడద పోవాలంటే మీరు నేరుగా మంత్రాలవని తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఆవిడ ఒక్కరే మనకి సహాయం చేస్తదయ్యా. మీరు దయచేసి మంత్రాలవని తీసుకుని రండి. ఈ ప్రేతాత్మలను ఏదో ఒక విధంగా బోడీ కట్టించి 1-2 రోజుల పాటు ఆపు చూద్దాం. ఇంతలో మీరు మంత్రాలను గనక తీసుకుని వస్తే ఈ ప్రేతాత్మల తోక ముడిచిపోతాయి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఇక ఆలోచించకండి. మనం ఆలోచించే ప్రతి క్షణం ఈ ఊర్లో కొంతమంది చనిపోతూనే ఉంటారు. అయ్యా, దయచేసి నా మాట వినండి అయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. ఆహా, సరే సరేరా, తప్పకుండా. నేను ఈ రోజే రాత్రికి బయలుదేరి మంత్రాల వద్దకు వెళ్తాను. ఖచ్చితంగా మంత్రాలను తీసుకొచ్చి ఈ ప్రేతాత్మని దూరంగా తరిమి కొడదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో భయపడకండి. ధైర్యంగా ఆ ప్రేతాత్మలు చెప్పిందలా చేస్తూ ఉండండి. చనిపోయే వరకు మాత్రం ఎవ్వరూ భయపడొద్దు. ఈ లోపు బలయ్యే సమయానికి ఖచ్చితంగా నేను మంత్రాలను తీసుకుని వచ్చి ఊళ్ళోనికి వస్తాను. అదే సమయంలో మీరు అందరూ ఈ ప్రేతాత్మల దగ్గరే ఉండండి. మంత్రాలు వచ్చి ఈ ప్రేతాత్మని దూరంగా విసిరేస్తది. ఏటే, అందరికీ ఈ విషయం చాలా చాటుగా చెప్తూ ఉండో. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోదాం. పదండి పదండి అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఊరి పెద్ద మాత్రం నేరుగా మంత్రాల వద్దకు చేరుకొని మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా అవ్వా, నేను పక్కనే ఉన్న గ్రామం నుంచి వస్తున్నాను. మా ఊళ్ళో ఏవో భయంకరమైన ప్రేతాత్మలు కొన్ని ప్రత్యక్షమయ్యి రోజుకి 2 చొప్పున బలి తీసుకుంటానని చెబుతుంది. అలా కాదని ఎవరైనా ఊరి విడిచి వెళ్తే వాళ్ళని అక్కడికక్కడే తెగనరుకుతుందవ్వా. అవ్వా, మా ఊళ్ళో పరిస్థితి చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. అందరూ, గ్రామ ప్రజలందరూ తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారవ్వా. అవ్వా, ఒక్కసారి నువ్వు వచ్చి ఆ ప్రేతాత్మలు తరిమి కొడితే చాలు అవ్వా. ఇక మా ఊరికి వచ్చిన బెడదంటూ ఏమీ ఉండదవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ మంత్రాలవ్వ తనలో తాను నవ్వుకుంటూ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఏంటి, మీ ఊరిని కాపాడాలా?
మీ ఊరిలోనే ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. మీ గ్రామ ప్రజల్లో ఒకరు అన్యాయంగా ఒకరిని చంపి దాని ప్రేతాత్మ శోకానికి బలి తీసుకున్నారు. ఆమె ఎంతో బాధపడి నరకయాతన చూసి చనిపోయింది. ఇప్పుడు ఆ ప్రేతాత్మను లొంగ తీసుకోవడానికి ఆ సూచిక మాంత్రికుడు ఆ ఊళ్ళోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది గనక జరిగితే ఇక మీ ఊరిని కాపాడడం ఎవ్వరి తరం కాదు. వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ ఊర్లో ఆ జరిగిన తప్పు గురించి తెలుసుకొని ఆ యొక్క చంపిన వారిని తీసుకుని ఊరి నడి మధ్యలో నుంచి పెట్టు. ఆ ఆత్మ నేరుగా మీ అందరితో ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఆ తరువాత నా దగ్గరికి రా. ఆ ప్రేతాత్మను ఎలా తరిమి కొట్టాలో చెబుతాను. అంతటి వరకు నేను మీ ఊళ్ళోనికి రాలేను. ఇప్పుడు నేను అష్టదిగ్బంధనలో ఉన్నాను. వెళ్ళు, త్వరగా ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకో. వెళ్ళు అని మంత్రాలవ్వ ఆ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సరేని చెప్పి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాడు. ఉదయం లేచిన తర్వాత ఊరి ప్రజలందరినీ ఊరి మధ్యలోనికి రమ్మని చెప్పి ఊరి ప్రజలతో ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఇక మన ఊరిని కాపాడడం ఆ మంత్రాలవ్వ రిపీట్. అరే, ఇక మన ఊరిని కాపాడడం ఆ మంత్రాల అవతారం కూడా కాదంట. ఈ ఊళ్ళో ఎవరో ఏదో తప్పు చేశారంట. ఆ తప్పు వల్ల ఒక మహిళ తీవ్రంగా శోకించి ఆత్మశాంతి లేకుండా ఊళ్ళోనే తిరుగుతూ ఉందంట. ఆమె కోసం ఇప్పుడు మంత్రాలవ్వ అష్టదిగ్బంధంలో ఉంది. అది ఎవరో తెలుసుకుంటే తప్ప మంత్రాలవ్వ మాత్రం నేరుగా ఈ ఊళ్ళోనికి ప్రవేశించాలని చెప్పింది. త్వరగా ఊళ్ళో ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఉంటే నేరుగా ముందు నాకొచ్చి చెప్పండి, లేదంటే మన ఊరు మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఒరే చెప్పండి రా, ఎవరేం చేస్తారో చెప్పండి అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరినీ అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, మనం ఎవరేం తప్పు చేసావరా? ఊర్లో వాళ్ళు ఎవరు ఏమి తప్పు చేయనట్టుందయ్యా. అయ్యా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఒక్కసారే ఊరి పెద్ద ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అందరం పూర్తిగా తనిఖీ చేస్తే మంచిదేమో అనుకుంటున్నానయ్యా. రే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే చెప్పండి రా బాబు. ఊళ్ళో పిల్లలందరూ రోజుకి ఇద్దరు చొప్పున బలైపోతే ఏదో ఒక రోజున ఊరు మొత్తం వల్లకడైపోద్ది. అందరూ ఆలోచించండి. ఇదిగో మీ అందరికీ దండాలు పెడతాడు రా బాబు. ఎవరైనా తప్పు చేస్తుంటే చెప్పండి అయ్యా, మీకు శిక్ష ఏం పడదు. మన ఊరిని కాపాడుకోవడం కోసమే, అంతే. అందరూ ఆలోచించండి అని ఈ గ్రామ ప్రజలందరూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరు పెద్ద అది అంతా చూసిన తర్వాత ఈ గ్రామ ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. పోన్లే, మీ అందరికీ ఒకరోజు సమయం ఇస్తాను. ఈ రోజు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని రేపు మళ్ళా ఇదే సమయానికి అందరూ ఇక్కడ రండి. ఖచ్చితంగా ఎవరు ఏ తప్పు చేసినా ఖచ్చితంగా ఇక్కడ చెప్పి తీరాలి, అంతే. లేకపోతే మన ఊరిని కాపాడడం ఇక ఏ మాంత్రుడు కూడా సాహసించలేడు. మంత్రాలు అవే వెనక్కి వెళ్ళిందంటే ఇక మన ఊరిని కాపాడడం ఎవరి తరం కాదు. ఇంకో విషయం, ఈ 2 రోజుల్లో ఏదో భయంకరమైన మాంత్రుడు మన ఊర్లోనికి ప్రవేశిస్తాడంట. అలాంటి మాంత్రులు గానీ ఎవరైనా స్వామి గానీ వస్తే మాత్రం ఊళ్ళోనికి రానివ్వకండి. అందుకు గాను ఒక 2 మనిషిని ఊరి శివన పెడతాను. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎవరి తాలూక అన్ని వివరాలు కనుక్కొని వాళ్ళు మాత్రం ఊళ్ళో రానివ్వండి. ఏంటి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను రేపు నాకు ఆ నిజం తెలియాలంతే అని ఈ గ్రామ పెద్ద ఊరి పిల్లలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ మంత్రాలవ తన గృహలో భయంకరమైన పూజ చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉండగా ఒక్కసారిగా ఒక ఆకాశవాణి వినిపించింది ఈ మంత్రాలవకి. అష్టదిగ్బంధంలో ఉన్న నిన్ను మంత్రశక్తిహీనులలాగా మార్చి ఈ ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. ఏంటి, ఒక సాధారణమైన ప్రేతాత్మతో నన్ను అంతం చేయడానికి పన్నాగం పన్నుతున్నావా? ఆ ఆత్మ నన్నేమి చేస్తాది? ఆ గర్భంలో శిశువు ఇప్పుడు నీ గర్భంలో ఉందని నాకు తెలుసు. అందుకనే నీ ఎంతట నువ్వే అష్టదిగ్బంధనంలోకి వెళ్ళేలా చేశాను. ఇక నా నుంచి నిన్ను కాపాడడం ఈ తరం కాదు. నేడే ఆ ఊరిలోనికి
ఈ అసూచిక మాంత్రికుడు అడుగు పెట్టబోతున్నాడు అని ఆ అక్క మాయావాణి వినిపించింది ఈ యొక్క మంత్రాలవ్వకి. మునుపటి భాగంలో మంత్రాలవ్వకి తన గృహలో ఒక మాయావాణి వినిపించింది. ఆ మాయావాణి స్వరంలో ఆ భయంకరమైన అసూచిక మాంత్రికుడు మాటలన్నీ వినిపించి తను ఖచ్చితంగా ఇదే రోజున ఈ ఊళ్ళోనికి ప్రవేశిస్తాడన్న మాట నేరుగా మంత్రాలవ్వకి వినిపించింది. ఆ మాటలన్నీ విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంతేకాదు మంత్రాలవ్వతో పాటు ఉన్న ఆ యొక్క ఆత్మ కూడా మంత్రాలవ్వను చూసి ఆశ్చర్యపోయి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది, అరే మంత్రాలవ్వ, ఇదేమిటి? నేరుగా మీ గృహలోకి ఆ భయంకరమైన మాంత్రికుడి యొక్క స్వరం వినిపిస్తుంది. అతను నేరుగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వా, ఇదంతా ఊరికి ఏదో అరిష్టంలా ఉంది. ఖచ్చితంగా మీరు ఊళ్ళోనికి ప్రవేశించాలవ్వా. మా ఊళ్ళో పెద్దందరినీ కాపాడండి అవ్వా అని ఆ ఆత్మ భయపడుతూ ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ నవ్వుతూ ఆ ఆత్మతో ఇలా అంటూ ఉంది, అమ్మా, నువ్వు కంగారు పడవలసిన పనేమీ లేదు. ఇటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రేతాత్మ చర్యలకి వేసే ప్రతి అడుగు నేను సమర్థంగా వేస్తూనే ఉంటాను. నువ్వు కంగారు పడకు. ఇప్పుడే నా శిష్యుని పిలిచి దీనికి ప్రయుక్తిగా ఇంకొక చర్య చేపడతాను. ఓం క్రీం అసూచిక, ఓం క్రీం మహాశక్తి ప్రణయకుడా, వెంటనే నా ముందు ప్రత్యక్షమవు అని ఈ మంత్రాలవ్వ ఏవో మంత్రాలు చదవగా మంత్రాలవ్వ అనుచరుడైన ఒక మాంత్రికుడు నేరుగా మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. మంత్రాలవ్వతో ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మంత్రాలవ్వకి వందనాలు. అవ్వ, ఏమిటి సెలవు చెప్పండి. ఏ కార్యం చెయ్యాలి? మీ సేవ కోసం నేను ఎప్పుడు నిరంతరం సిద్ధంగానే ఉంటాను. చెప్పండి మాత అని ఆ మాంత్రికుడు ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది, శిష్య, ఇప్పుడు మన పక్క ఊరిలో ఒక ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన లోకం నుంచి కొన్ని ప్రేతాత్మల ఊళ్ళోనికి ప్రవేశించి రోజుకు 2 చొప్పున బలి తీసుకుంటూ ఉంటుంది. ఆ యొక్క ప్రేతాత్మలు ఇప్పుడు నేరుగా తన గురువైన భయంకర క్రింకర శక్తి కలిగిన అసూచిక మాంత్రికుని ప్రవేశపెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలన్నిటిని నువ్వు చెడగొట్టి అసూచిక మాంత్రికుడు నేలపై అడుగు పెట్టకుండా నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. నేను ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నాను. అష్టదిగ్బంధన పూర్తి అయిన తర్వాత నేరుగా ఊళ్ళోనికి వచ్చి ఆ మాంత్రికుడు నేను పూర్తిగా నాశనం చేస్తాను. అంతవరకు ఆ ఊరిని కాపాడే బాధ్యత నీదే. వెళ్ళు వెళ్ళు శిష్య, నీ శక్తిని మొత్తాన్ని ప్రదర్శించు అని ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న తన అనుచరుడు సరేని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ మాయాలోకంలో ఉన్న ఈ అసూచిక మాంత్రికుడు తన అనుచరుడితో ఎప్పటికెప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు. తన అనుచరులు ఒకడు నేరుగా ఈ అసూచిక మాంత్రుడి వద్దకు వెళ్లి ఇలా అంటూ ఉన్నారు, గురు గురు, మీరు అనుకున్న విధంగానే ఊళ్ళో రక్తదానం జరిపించి రోజుకి 2 చొప్పున మానవ బలి చేసి మీ రాకకు సర్వం సిద్ధం చేస్తాం. ఇప్పుడు మీరు నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించు గురు. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందంట. మీరు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ఊళ్ళోనికి ప్రవేశించండి గురు అని ఆ భయంకరమైన రూపం ఆ అసూచిక మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు, తప్పక శిష్య, తప్పక. ఖచ్చితంగా ఈ రోజే గ్రామంలోనికి అడుగుపెట్టి భయంకరమైన ఆ మానవహారం సంబంధించిన ఆ భయంకరమైన రక్త యజ్ఞాన్ని మొదలుపెట్టి ఊరిలో ప్రజలందరినీ నాశనం చేస్తాను. అందుకు గాను మీరు ఊరు నడి మధ్యలో వలయాకారంలో నుంచొని భయంకరమైన అగ్నిజ్వాలను రెగలగొట్టండి. ఆ ప్రదేశానికి ఖచ్చితంగా నేను ప్రత్యక్షమవుతాను. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఊరిలో ప్రజలందరినీ
ఒక్కొక్కరిగా ఆ భయంకరమైన రక్త హోమంలో బలి ఇచ్చి నేను అనూతనమైన ఎంతో శక్తివంతమైన శక్తిని పొంది ఈ ప్రపంచాన్ని శాసించే మాంత్రుడిగా మారుతాను. ఆ తరువాత మంత్రాల గర్భంలో ఉన్న ఆ అతీతమైన శక్తిని నా వశం చేసుకుంటాను అని ఈ మాంత్రికుడు తన అనుచరుడితో చెబుతూ చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈ మంత్రాల తన గృహ వద్దకి ఈ పొట్టుదయ్యాలు రెండింటిని ఒక్కసారిగా ప్రత్యక్షం కమ్మంది. వెంటనే ఈ పొట్టుదయ్యాలు రెండు నేరుగా మంత్రాల ముందుకు ప్రత్యక్షమయ్యాయి. ఈ పొట్టుదయ్యాలు మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వా వందనాలు. అవ్వా చెప్పండి ఏం చెయ్యాలి? ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, ఒరే పొట్టుదయ్యాలారా, మీరు చేయవలసిన కార్యం ఒకటి మిగిలి ఉంది. ఈ ఆత్మను నేరుగా తమ ఊళ్ళలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ అత్తమామలను నేరుగా వాళ్ళను చూసి వాళ్ళని భయభ్రాంతులు చెందేలాగా మీ వికృత చేష్టలతో వాళ్ళని భయపెట్టి వాళ్ళు తప్పు వాళ్ళు ఒప్పుకునేటట్టు చెయ్యండి. అలా చేసిన మరుక్షణమే వాళ్ళు ఒప్పుకున్న క్షణాన్న మీరు వాళ్ళకి కనబడతారు. అలా కనిపించిన వెంటనే వాళ్ళని నేరుగా ఊరి పెద్ద ముందుకు తీసుకుని వెళ్ళండి. ఇదే మీరు చేయవలసిన కార్యం. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఈ చెప్పిన పనిని సక్రమంగా చేసుకుని రండి అని మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు చాలా సంతోషపడి నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వ తప్పకుండా మీరిచ్చిన పనిని మేము ఇద్దరం ఖచ్చితంగా నెరవేర్చుకొస్తాం. ఆ యొక్క దోషుల్ని పట్టుకొని ఈ ఊరికి పట్టిన చీడని కాస్త విముక్తి చేస్తాం. ఇప్పుడే బయలుదేరుతాం మంత్రాలవ్వ, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ఆ పొట్టుదయ్యాలు రెండు అక్కడి నుంచి మాయమైపోయాయి. ఆ ఆత్మతో పాటు ఆ పొట్టుదయ్యాలు రెండు కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి వాళ్ళు ఎగురుకుంటూ నేరుగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దకు వచ్చారు. ఆ ఇంటిలో వాళ్ళ అత్తామామతో పాటు తన భర్త కూడా కూర్చొని చాలా భయపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్న, ఊర్లో వాళ్ళందరికీ మన విషయం తెలిసిందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ అందరూ ఏదో ఊర్లో పెద్ద తప్పు జరిగింది, ఆ తప్పు వల్లే మన ఊరికి మొత్తానికి ఇలా అరిష్టం జరుగుతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు నాన్న. నాకు తెలిసే మనం చేసిన ఈ తప్పుగానే ఊర్లో వాళ్ళు తెలిస్తే ఊర్లో వల్లే మనం అందరం కలిసి చంపేస్తారేమో. నాకెందుకో భయంగా ఉంది నాన్న అని తన భర్త మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న తన మామగారు ఇలా అంటూ ఉన్నారు, అరే ఏంట్రా నువ్వు చిన్నపిల్లలా మరి ఎంతలా భయపడిపోతున్నా? వాళ్ళు ఊర్లో వాళ్ళు ఏం తెలుసా? వాడికి ఏమీ తెలియదు. ఇదిగో నువ్వు భయపడే కంగారు పడే మమ్మల్ని కంగారు పెట్టుకో. నేను చెప్పేంత వరకు మీలో ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ఏటే ఊర్లో వాళ్ళు ఎంతమంది వచ్చిపోతుంది సరే, మాకేమీ సంబంధం లేదు, మేము ఏ తప్పు చేదనే చెప్పండి. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా సరే మనం ఖచ్చితంగా దొరికిపోతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడకండి. ఏంటే నేను చెప్పినట్టు చేస్తే చాలు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంత అదృశ్య రూపంలో ఉన్న వీళ్ళు ముగ్గురు వింటూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, అరే చూసావరా, వీడు తప్పు చేసావన్న భయం లేకుండా ఒక మనిషి నిర్దాక్షిణంగా చంపేసి ఎంత ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళ ధైర్యానికే మనం దెబ్బతీయాలి. వీళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేద్దాం. వీళ్ళంతటా వీళ్ళ ఊళ్ళోకి పరిగెట్టేటట్టు మనం చేద్దాం. మరే డింబా, మనం అనుకున్న విధంగానే మంత్రాలు చెప్పిన విధంగా వీళ్ళంతటా వీళ్ళే నిజం ఒప్పించేంత వరకు వీళ్ళని విడిచిపెట్టద్దు. వీళ్ళని వెంటనే తలకిందులుగా వేలాడదీద్దాం. ఓం ప్రేమ్ మనశక్తి రూపని, ఓం ప్రేమ్ మాయాశక్తిని, ఓం ఫట్ అని మంత్రాలు చదవగా వాళ్ళ ముగ్గురు తలకిందులుగా వేలబడి అరుస్తూ గోల పెడుతూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబాయ్ నాన్న, ఇదేంటి మనం తలకిందులుగా వేలాడుతున్నాం? నాకెందుకో భయంగా ఉంది నాన్న. ఏదో పిశాచో దైవం మనల్ని వెంటబడుతున్నట్టుంది. నాకు తెలిసి మనం చంపేసిన మా ఆవిడేమో. నాకెందుకో చాలా చాలా భయంగా ఉంది నాన్న. మనం ఎక్కడికైనా పారిపోతానా సరే ఇప్పుడు మనం గాల్లో ఏలబడి ఉన్నాం. అయ్యి బాబాయ్. అరే అరే బాబాయ్, ఒరే నువ్వు మరి గోల్ పెట్టేకరా. ఆ అరుపులు విని ఊళ్ళో అందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత మన పని అంతే. ఇదిగో ఎవరో నాకు అర్థం కావట్లేదు.
ఏదో భయంకరమైన మాయశక్తి ఏదో మనల్ని వెంబడుతుందని నాకు అనుమానంగా ఉందిరా. అందుకు మించే ఇందులో ఏమీ లేదు. కాసేపు అలా ఓపు పట్టండి, తప్పదు అని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఎంతా చూసిన ఈ పుట్టదేవులతో పాటు వాళ్ళ ఆత్మ కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు. వీళ్ళు తనకిందలుగా పెట్టినా సరే వీళ్ళు ముగ్గురు ఒకే మాట పెడుతున్నారు. చూద్దాం చూద్దాం ఎంతసేపు అలా ఉంటారో చూద్దాం. మరి కొద్ది క్షణాల్లో వీళ్ళు నెత్తురు మొత్తం నోట్లోంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు చూడు వీళ్ళ పరిస్థితి అని ఈ పుట్టుదల రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అది ఎంతా చూసిన ఆ ఆత్మ తన భర్త అత్తమామలు చాలా ఇబ్బంది పడడం చూసి తను మానవత్వంతో ఈ పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉంది. అరే పొట్టుదయ్యలారా, దయచేసి వాళ్ళు ఏమీ చేయకండి. వాళ్ళని అంత ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళు రక్తం కక్కుకొని చూడటం నేను అస్సలు చూడలేను. దయచేసి వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని మామూలు పరిస్థితుల్లో నుంచోబెట్టండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి వాళ్ళు ఏమీ చేయకండి. పొట్టుదయ్యలారా, నా మాట వినండి అని ఆ ఆత్మ చాలా బాధపడుతూ ఉంది. అది అంతా విన్న ఈ పొట్టుదయ్యాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ ఆత్మతో పుట్టుదల రెండు ఇలా అంటూ ఉన్నాయి. అరే నువ్వెందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? నిన్ను వీళ్ళు ముగ్గురు కలిసి చంపి పాతేశారు. నువ్వు గర్భంతో ఉన్నా సరే ఆ విషయం పట్టించుకోకుండా అతి కిరాతకంగా నిన్ను చంపేశారు. అటువంటి వాళ్ళపై జాలిపడడం అస్సలు మంచిది కాదు. నువ్వు అలా ఉండు, వీళ్ళకి ఏమీ కాదు. వీళ్ళ చేతని ఖచ్చితంగా నిజం చెప్పించి ఈ ఊరితో పాటు నిన్ను కాపాడేలా చేస్తాం. అంతకు మించి మేమేమీ చెయ్యం. నువ్వు కంగారు పడవద్దు అని ఈ పొట్టుదేలు రెండు ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉన్నాయి. మునుపటి భాగంలో ఈ పొట్టు దెయ్యాలు మంత్రాలవ చెప్పిన విధంగానే నేరుగా ఆ ఆత్మ యొక్క ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ అత్తామామలతో పాటు తన భర్తని కూడా చాలా విధాలుగా భయపడుతూ వాళ్ళ దేహాలను తలకిందులుగా చేసి వాళ్ళంతట వాళ్ళే నిజం చెప్పేంత వరకు వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఈ పొట్టు దెయ్యాలు. అది ఎంతా చూసినా ఆ ఆత్మ ఎలా అయినా సరే తనను విడిచిపెట్టమని చెప్పి ఆ పొట్టు దెయ్యాలను కోరగా ఆ పొట్టు దెయ్యాలు వాళ్ళ నుంచే నిజం చెప్పిస్తానని చెప్పి వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఈ పొట్టు దెయ్యాలు. జీవల ఉండగా ఈ మంత్రాలను పంపిన ఆ మాంత్రికుడు నేరుగా ఈ భయంకరమైన ప్రేతాత్మల వద్దకు చేరుకుని వాళ్ళు చేస్తున్న ఆ రక్తార్చన అంతా చూస్తూ ఉన్నాడు. తన మనసులో ఆ మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే ప్రేతాత్మల్లారా, ఊరి నడి మధ్యలో మీ గురువు రాక కోసం రక్తార్చన చేసి ఈ నేలని అపవిత్రం చేస్తున్నారు కదా. మా మంత్రాల ఇచ్చిన శక్తితో ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి పడతాను. ఓం జై మంత్రాలవ్వా అని చెప్పి ఆ యొక్క మాంత్రికుడు చిన్న పక్షి వలె మారిపోయి నేరుగా ఆ ప్రేతాత్మల ముందుకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అరే ప్రేతాత్మలారా, నన్ను గుర్తుపెట్టారా? నేను మీ గురువు దగ్గర కొన్ని సంవత్సరాలుగా విద్య నేర్చుకుంటున్న పక్షిని. ఇప్పుడు మీ గురువు గారు ఊరి చివరిని వస్తున్నారంట. అందుకే ఈ సందేశం పంపించమని నన్ను పంపించారు. త్వరగా నా వెంబడి రండి అని ఆ పక్షి నేరుగా ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ భయంకరమైన ప్రేతాత్మలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ పక్షితో ఇలా అంటూ ఉన్నాయి. అరే అవునా, మా మహర్షి ఆ భయంకరమైన మాంత్రికుడు ఇప్పుడు ఊరి చివరికి వస్తూ ఉన్నాడా? సరే త్వరగా వెళ్దాం పదండి. ఈ పక్షిని అనుసరించి నేరుగా మన గురువైన ఆ అసూచిక మాంత్రుడికి స్వాగతం పలుకుదాం. పదండి త్వరగా అని చెప్పి ఆ ప్రేతాత్మలు నేరుగా ఆ పక్షి వెనకాల గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ పక్షి నేరుగా ఊరి చివరన తమ భయంకరమైన శక్తితో వేసిన ఒక మంత్రపు ముక్కులోనికి నేరుగా ఈ భయంకరమైన ప్రేతాత్మను ఒక్కసారిగా బంధించింది. ఒక్కసారిగా ఈ పక్షి తిరిగి మాంత్రుడుగా మారిపోయాడు. తను ఈ ప్రేతాత్మను చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. రే ప్రేతాత్మలారా, ఈ భయంకరమైన శక్తి నుంచి మిమ్మల్ని తప్పించుకోవడం అంత సులభం కాదు. మహామహిమ కలిగిన మా మంత్రాలవనే మీరు మట్టి పట్టాలని చూస్తున్నారు కదా. నేను మంత్రాలవ శిష్యుణ్ణి.
నన్ను దాటడం మీ తరం కూడా కాదు. మరి కొద్ది క్షణాల్లో మీ గురువు కూడా ఇక్కడే మరణ పాలవుతాడు అని ఆ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ ఉన్నాడు అని చెప్పి ఆ మాంత్రుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఈ ప్రేతాత్మలు ఎంత ప్రయత్నించినా సరే ఆ భయంకరమైన మాయా ముగ్గులోంచి బయటికి రాలేక అక్కడికక్కడే కాలి బూడిదిలా మారిపోతూ ఉన్నారు. ఈ మాంత్రికుడు తన శక్తితో నేరుగా ఊహల మధ్యలో తన రూపాన్ని 4 భాగాలుగా చేసుకొని ఆ ప్రేతాత్మ రూపాల్లా మారిపోయాడు ఈ యొక్క మంత్రాలవ శిష్యుడు. రక్తార్చన చేస్తూ మంత్రాలవతో ఒక ఆకాశవాణిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క మాంత్రికుడు. ఆ యొక్క మాంత్రికుడి యొక్క మాటలన్నీ ఈ మంత్రాలవ గుహలోనికి వినిపిస్తూ ఉన్నాయి. జై హో మంత్రాలవ, జై హో! మీరు చెప్పిన విధంగానే నా మంత్రశక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఆ భయంకరమైన ప్రేతాత్మలను నాశనం చేశాను. ఇప్పుడు వాటి రూపంలోనే నేను ఊరిన మధ్యలో సిద్ధంగా ఉన్నాను. ఆ మాంత్రుడు వచ్చిన వెంటనే నేను నా మంత్రశక్తిని మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించి కొద్దిసేపు వాడిని బంధించగలిగి ఉంచగలుగుతాను. తరువాత మీరు నేరుగా వచ్చి వాడిని పూర్తిగా నాశనం చేయండి అన్న స్వరం ఈ మంత్రాలవ్వకు వినిపించింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ తన శిష్యుడితో ఇలా అంటూ ఉంది. శిష్య, అమోఘం, నీ తెలివికి అమోఘం. నువ్వు చేసిన ఈ భయంకరమైన కార్యం వల్ల ఇప్పుడు ఆ మాంత్రుడు పూర్తిగా మనకి వశమవుతాడు. తన శక్తులన్నీ పూర్తిగా నాశనమయ్యి మనకి బందీగా మారుతాడు. సరే, ఖచ్చితంగా మాంత్రికుడు వచ్చేంత వరకు ఒక్కడే చాలా జాగ్రత్తగా ఉండు. ఈ శక్తిని మొత్తాన్ని ఉపయోగించి వాడిని బంధించు అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ యొక్క శిష్యుడితో చెప్పింది. ఇదిలా ఉండగా తలకిందరుగా బయలుదేసిన వాళ్ళు అందరూ తను ఒప్పుకుంటానని, చేసిన తప్పును పూర్తిగా ఊరు ప్రజలందరికీ చెబుతారని గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వాళ్ళకి ఎదురుగా ఈ పొట్టుదయలతో పాటు తన కోడల యొక్క ప్రేతాత్మ రూపం వాళ్ళకి కనిపించింది. వాళ్ళు ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ యొక్క పొట్టుదయలతో ఇలా అంటూ ఉన్నారు. అయ్య బాబాయ్, దెయ్యాలు దెయ్యాలు! తప్పకుండా మీరు మాకు చూపించిన ఈ భయంకరమైన యాత్ర కన్నా మేము నిజాన్ని ఒప్పుకోవడమే మంచిది. ఇప్పుడే బయలుదేరుతాం. ఇప్పుడే ఊరి బదిలోకి వెళ్ళి ఊరి పెద్దతో మేము చేసిన తప్పంతా చెబుతాం. అమ్మ, మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ముగ్గురు ఆ పొట్టుదయ్యాలతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు వారితో ఇలా అంటూ ఉన్నాయి. అది అలా రావడానికి మా మంత్రాలవ వేసిన పన్నాగం ఎప్పటికైనా సరే ఎవడైనా పడవలసిందే. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఊరిన మధ్యలో ఊరి పెద్దకి మీరు చేసిన ఈ తప్పు మొత్తాన్ని చెప్పి తప్పు ఒప్పుకోండి. అప్పుడు గాని మీ ఊర్లో పెద్దందరికీ ఆ భయంకరమైన మాతృ నుంచి విముక్తి కలగదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఆ పొట్టుదయాలు రెండు వాళ్ళ ముగ్గురుతో చెప్పాయి. అనుకునే విధంగానే వాళ్ళ ముగ్గురు నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్లి చేసిన తప్పు అంతా చెప్పారు. అది ఎంత విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. ఎంత పని చేస్తారు మీరు? డబ్బు కోసం కక్కుర్తిపడి ఎంత భయంకరమైన పని చేస్తారా? మీరు చేసిన ఒక్క పని వల్ల ఇప్పుడు ఊరు మొత్తం చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. అయినా గర్భవతిని ఎలా చంపాలనుకున్నారా? ఇక మీకు ఆ దేవుడే శిక్ష వేస్తాడా? వెళ్ళండి అని ఈ ఊరి పెద్ద వాళ్ళ ముగ్గురితో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళ ముగ్గురు క్షమించమని ప్రాధేయపడ్డారు. ఇది ఎంత విన్నా ఆ ఊరి పెద్దకి ఒక్కసారిగా మంత్రాలలో చెప్పిన ఆ యొక్క మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ ఊరి పెద్ద వాళ్ళ ముగ్గురితో ఇలా అంటూ ఉన్నాడు. సరే సరే, జరిగిందేదో తప్పు జరిగిందే. ఇప్పుడు మీరు నేరుగా నాతో పాటు వచ్చే మంత్రాలవను కలవాలి. మంత్రాల వద్దకు వస్తేనే మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసి చనిపోయిన మీ కోడలు తిరిగి మళ్ళా బ్రతికించగల శక్తి ఒక్క మంత్రాలవకే ఉంది. పదండి, వెళ్దాం, త్వరగా పదండి అని ఊరి పెద్ద వాళ్ళ ముగ్గురితో చెప్పాడు. అనుకునే విధంగానే వాళ్ళు అందరూ నేరుగా ఈ మంత్రాలవ గుహ వద్దకు వచ్చారు. వాళ్ళని చూసిన మంత్రాలవ వారితో ఇలా అంటూ ఉంది. రండి రండి, ధన వ్యామోహంతో మీరు చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పుడు భయంకరమైన మాంత్రికుడు మీ ఊర్లోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. మీ ఊరి పిల్లలందరినీ తన భయంకరమైన శక్తి కోసం అందరినీ బలి తీసుకోబోతున్నాడు. ఇదంతా మీరు చేసిన ఈ తప్పు వల్ల మాత్రమే. మీరు చేసిన తప్పుకి అమాయకమైన ఈ అమ్మాయి బలి అయిపోయింది. ఈమెని ఇప్పుడు బ్రతికించాలంటే
ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఏమిటంటే ఈ ఊరికి దూరంగా స్వర్ణకొండ అనే ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతంలో 2 వర్ణాలతో కలిగిన ఒక పుష్పం గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఆ పుష్పానికి కిందన అనేకమైన భయంకరమైన సర్పాలు కాపలాగా ఉంటాయి. ఆ సర్పాలన్నీ దాటుకొని ఆ పుష్పాన్ని తీసుకొని వస్తే తప్ప ఈమెను బ్రతికించలేము. ఇప్పుడు నేను గర్భం దాల్చి ఉండడంతో ఆ సర్పం యొక్క స్వర్ణకొండకి వెళ్ళే నియమం నాకు లేదు. కావున మీ ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా ఆ స్వర్ణ పర్వతం వద్దకు వెళ్ళి ఆ యొక్క మహిమ కలిగిన పుష్పాన్ని తీసుకుని రావాలి. ఆ పుష్పంతోనే మీరు చంపిన ఆ అమ్మాయిని తిరిగి మళ్ళా బ్రతికించగల శక్తి నాకు వస్తుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక ఆ మాతృడు వచ్చే క్షణంలో దగ్గరలోనే ఉన్నాయి. ఇంతలో ఈమెను బ్రతికించి ఈమె గర్భంలో ఉన్న శిశువుని బయటకు తీసి ఆ శిశువు చేతే ఆ మాంత్రికుని మనం పూర్తిగా నాశనం చేయించాలి. త్వరగా చెప్పండి, మీ ముగ్గురిలో ఎవరు వెళ్తారు చెప్పండి అని మంత్రాలవ్వ వారి ముగ్గురితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి యొక్క భర్త జిలా అంటూ ఉన్నాడు. అవ్వ, మంత్రాలవ్వ, నన్ను క్షమించు. నేను డబ్బు మీద వ్యామోహంతోనే ఇది అంతా చేశాను. చంపే నా చేతితోనే తిరిగి మళ్ళా బతికించుకునే అవకాశం నాకు ఇవ్వండి. నేను ఖచ్చితంగా వెళ్తాను. ఆ భయంకరమైన స్వర్ణ పర్వతం ఎక్కి ఆ గాల్లో ఎగిరే ఆ యొక్క సర్పాన్ని దాటుకొని ఆ యొక్క పుష్పాన్ని తీసుకుని వస్తాను మంత్రాలవ్వ. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి అని ఆ యొక్క వ్యక్తి మంత్రాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ జిలా అంటూ ఉంది. తప్పక తాయినా, తప్పక. ఖచ్చితంగా చేసిన తప్పు తెలుసుకున్నావు. నీ భార్యను తిరిగి మళ్ళా బతికించుకోవాలనుకుంటున్నావు. ఖచ్చితంగా నీకు విజయం సిద్ధిస్తుంది. నీతో పాటు నా అనుసుడైన ఒక పొట్టు దయ్యం నీకు తోడుగా వస్తుంది. ఇద్దరూ త్వరగా వెళ్ళి ఆ పుష్పాన్ని తీసుకుని రండి, వెళ్ళండి అని ఈ యొక్క మంత్రాలవ్వ వాళ్ళిద్దరితో చెప్పింది. పొట్టు దయ్యం నేరుగా అతన్ని ఒక రెక్కల సహాయంతో ఎగిరే ఒక మానవుల్లా తయారు చేసి వాళ్ళు ఇద్దరు గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆ స్వర్ణ పర్వతం వైపుకు ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఈ భయంకరమైన అసూచిక మాంత్రికుడు తన శిష్యులతో ఒక సందేహాన్ని చెబుతూ ఉన్నాడు. శిష్య, మరికొద్ది నిమిషాల్లో నేను అక్కడికి రాబోతున్నాను. ఊరిలో ప్రజలందరినీ బలి తీసుకోబోతున్నాను. ఇంతలో మీ రక్తాతులు చేసిన ఆ యొక్క భూమిని శుద్ధపరిచి ఉంచండి. నేను నేలపై అడుగు పెట్టేసరికి నా వెంబడ అనేకమైన భూత ప్రేత పిశాచాలన్నీ నా వెంట వస్తాయి. ఆ పిశాచాలన్నీ ఒక్కటిగా ఊర్లోనికి వెళ్ళి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చంపుకు తింటాయి. సర్వం సిద్ధం చెయ్యండి అని ఆ మాంత్రికుడు ఈ ఊరు నడిమధ్యలో ఉన్న తన శిష్యులకి ఒక సందేశాన్ని పంపించాడు. అది ఎంతా విన్నా ఈ భయంకరమైన ప్రేతత్వరపులో ఉన్న ఆ మాంత్రికుడు అసూచిక మాంత్రుడికి కూడా ఒక సందేశాన్ని పంపించాడు. తప్పక గురు, తప్పకుండా మీరు వచ్చేసరికి ఖచ్చితంగా మీ పని పడతాం. త్వరగా రండి, త్వరగా, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక మా నుంచి మిమ్మల్ని తప్పించుకోలేరు. త్వరగా గురు, త్వరగా అని ఈ యొక్క మాయా రూపంలో ఉన్న శిష్యులు ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాంత్రికుడు నేరుగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. అతను వస్తున్న వెనకాల కూడా భయంకరమైన పిశాచాలు గాల్లో ఎగురుకుంటూ ఆ మాంత్రికుడు వెంబడి వస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఈ మంత్రాలవ తన మహిమగల గృహలోంచి మాయా దర్పణలో చూస్తూ ఉంది. ఈ మంత్రాలవ నవ్వుకుంటూ జిలా అనుకుంటూ ఉంది. రా మాంత్రికుడా, గొప్పవాడివే. ఈ భయంకరమైన శక్తులన్నీ తీసుకొని ఈ నేలపై ఉన్న ప్రజలని చంపడానికి వస్తున్నావు కదా. రా, నీకు తగిన శాస్తి జరుగుతుంది. అంచంతుల మహిమ కలిగిన మా శిష్యుడితే నీకు ఇప్పుడు ఒక పన్నాగం పన్ని ఉంచాడు. మరి కొద్ది క్షణాల్లో నేను కూడా నువ్వు వచ్చిన ఆ నేలపైకి వస్తా. నిన్ను అక్కడికక్కడే నాశనం చేయిస్తా అని ఈ మంత్రాలవ్వ నవ్వుకుంటూ ఉంది. మునుపటి భాగంలో ఈ మంత్రాలవ్వ ఆ భయంకరమైన అసూచిక మాంత్రికుడు నేరుగా ఆకాశ మార్గంలో కొన్ని పిశాచాలు వెంబడ వేసుకుని రావడం అంతా గమనించింది. అది ఎంతా చూసిన మంత్రాలవ్వ
ఆ యొక్క మాంత్రికుడికి తగిన పన్నాగమే పన్ని ఉంచింది ఈ మంత్రాలవ్వ. ఇదిలా ఉండగా మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ పొట్టుదయంతో పాటు ఆ వ్యక్తి నేరుగా గాల్లో ఎగురుకుంటూ భయంకరమైన అడవి మార్గం గుండా ప్రయాణించి ఆ యొక్క భయానకమైన స్వర్ణ పర్వతాన్ని చేరుకున్నారు. అక్కడ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ కొండపై ఒక 2 వర్ణాలతో కూడిన ఒక పుష్పం గాలిలో ఎగురుతూ కనిపించింది. అది చూసిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ పొట్టుదయ్యం ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, ఒరే దెంబక, అదిగో మంత్రాలవ్వ చెప్పిన ఆ మహిమగల పుష్పం, అదిగో చూడు చూడు గాల్లో ఎలా ఎగలాడుతూ ఉందో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆహా, ఒక్కటి మాత్రం మర్చిపోకు, ఆ చుట్టూ భయంకరమైన సర్పాలు కూడా ఉన్నాయని చెప్పింది కదా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు. త్వరగా వెళ్ళి ఆ పుష్పాన్ని తీసుకుని రా, వెళ్ళు అని ఈ యొక్క పొట్టుదయ్యం ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సరేని చెప్పి నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా ఆ పుష్పం దగ్గరికి వెళ్లేసరికి తన చుట్టూ కొన్ని భయంకరమైన సర్పాలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. అవి బుసలు కడుతూ నేరుగా ఈ వ్యక్తి మీదకి వస్తూ ఉన్నాయి. అది ఎంత చూసినా ఆ వ్యక్తి కంగారు పడుతూ ఈ పొట్టుదయాన్ని గట్టిగా పిలుస్తూ ఉన్నాడు, మిత్రమా, పొట్టుదయమా, నన్ను కాపాడు, ఈ భయంకరమైన సర్పాలు నన్ను పొడవడానికి వస్తూ ఉన్నాయి, దయచేసి నన్ను కాపాడు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యం ఇలా అంటూ ఉంది, ఒరే మిత్రమా, భయపడకు, మంత్రాలవ్వ చెప్పిన విధంగా ధైర్యం చేసి ఆ పుష్పాన్ని ఒక్కసారి పట్టుకో, నీ చుట్టూ ఉన్న ఆ సర్పాలు వాటంతటవే మాయమైపోతాయి. భయపడకు మిత్రమా, మంత్రాలవ్వ మీద భారం వేసి వెళ్ళు, త్వరగా, సమయం లేదు అని ఆ పొట్టుదయ్యం నేరుగా ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సరైన చెప్పి మనసులో మంత్రాలవ్వను జపించుకొని నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఆ సర్పాలను తప్పించుకుంటూ ఆ పుష్పాన్ని ఒక్కసారిగా తన చేతితో పట్టుకున్నాడు. వెంటనే తన చుట్టూ ఉన్న ఆ భయంకరమైన సర్పాలన్నీ ఒక్కసారిగా వాతంటే అవే మాయమైపోయాయి. అది అంతా చూసి ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. ఈ పొట్టుదయ్యం నేరుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఇలా అంటూ ఉంది, శభాష్ మిత్రమా, శభాష్, మంచి పని చేశావు. మంత్రాలవ్వపై నమ్మకం ఉంచి ఆ పుష్పం పట్టుకునేసరికి ఈ సర్పాలు వాతంటే అవే మాయమైపోయాయి. సాధించావు మిత్రమా, సాధించావు. త్వరగా పద, ఈ పుష్పాన్ని తీసుకుని వెళ్లి నేరుగా మంత్రాలవ్వ వద్దకు వెళ్ళాలి. సూర్యాస్తమయమయ్యే లోపు మనం ఆ మంత్రాలవ్వ గృహ వద్దకు వెళ్ళాలి, త్వరగా అని చెప్పి ఈ మంత్రాలవ్వతో పాటు ఆ వ్యక్తి కూడా ఆ పుష్పాన్ని పట్టుకుని నేరుగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. అనుకున్న విధంగానే ఆ పొట్టుదయంతో పాటు ఆ వ్యక్తి కూడా ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఎగురుకుంటూ వచ్చి ఈ మంత్రాలవ్వ గుహలోనికి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ వ్యక్తి చేతిలో ఉన్న ఆ మహిమగల పుష్పాలు చూసి మంత్రాలవ్వ ఒక్కసారిగా చాలా సంతోషించి ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, శభాష్, శభాష్, తొందరలోనే సకాలంలోనే పని పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ పుష్పంతోనే మీ భార్యను బతికించి ఆ భయంకరమైన మాంత్రికుని పూర్తిగా సర్వనాశనం చేస్తాను. ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఆ మహిమగల పుష్పాన్ని తీసుకొని తన గృహలో ఉన్న ఆ ఆత్మ యొక్క శరీర భాగం బయటికి ప్రత్యక్షం చేసి ఆమె గర్భంపై ఈ మహిమగల పుష్పాన్ని పెట్టగా ఆమె ఆత్మ తిరిగి మరలా నేరుగా ఆమె శరీరంలోనికి ప్రవేశించి ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అది ఎంతా చూసిన వీళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మంత్రాలవ్వ కూడా చాలా ఆనందపడి ఎంతో సంతోషపడింది. మంత్రాలవ్వ ఒక్కసారిగా ఈ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, ఒరే పొట్టిదయ్యాలారా, మీరు నేరుగా ఊరి నడమధ్యలోనికి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి మన అనుచుడైన ఆ ప్రముఖ ప్రవేశ మాంత్రికుడు తన శరీర రూపాన్ని మార్చుకొని ఊరి నడమధ్యలో వలయాకారంలో ఉన్నాడు. సరిగ్గా ఈ బిడ్డని ఆ వలయాకారం నడిమధ్యలో ఉంచి వీడిపై మట్టిని పోసి ఉంచండి. ఆ మాంత్రికుడు నేరుగా ఆ వలయాకారంలోని ఒక్కసారిగా అడుగు పెట్టేసరికి ఈ బిడ్డ ఒంటిలో దాగి ఉన్న ఆ భయంకరమైన శక్తి ఒక్కసారిగా అతన్ని అక్కడికక్కడే బంధిస్తుంది. మరుక్షణమే ఆ పిశాచాలన్నింటినీ మీరు మీ శక్తితో అక్కడికక్కడే ధ్వంసం చెయ్యండి. నేను నేరుగా వచ్చి ఆ మాంత్రికుని అక్కడికక్కడే తునాతురుకులుగా చేస్తాను.
వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని మంత్రాలవ్వ ఆ పొట్టు దెయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టు దెయ్యాలు సరేని చెప్పి నేరుగా ఆ బిడ్డను తీసుకొని ఊరిన మధ్యలోనికి వెళ్ళాడు. వలయాకారంలో ఉన్న ఆ భయంకరమైన ప్రేతాత్మల మధ్యలో ఈ బిడ్డను పెట్టి తనపై మట్టిని కప్పేశాడు. ఇదిగో గురు, మంత్రాల మరికొద్దిసేపట్లోనే రానున్నది. అంతేకాదు ఆ భయంకరమైన మాంత్రికుడు అసూచకుడు కూడా వస్తూ ఉన్నాడు. వెంటనే వాడు ఇక్కడ దిగిన వెంటనే ఈ బిడ్డ ఒంటిలో ఉన్న ఆ మహిమల శక్తి వల్ల వాడు ఇక్కడే బందీగా మారిపోతాడు. వెంటనే నీ రూపం దాల్చుకొని ఆ భయంకరమైన పిశాచాలను నాశనం చెయ్యాలి. ఇది మంత్రాలవ చెప్పిన ఆదేశం. త్వరగా త్వరగా అందరం సిద్ధంగండి అని ఈ యొక్క పొట్టు దెయ్యాలు ఆ వ్యక్తితో చెప్పాయి. ఇది అలా ఉండగా మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఊరి పెద్ద గారు, ఊళ్ళో పిల్లలందరినీ సురక్షితంగా ఒక దగ్గర ఉంచండి. ఈ యొక్క సంఘటనలన్నీ జరిగిన తర్వాత మాత్రమే మీరు అంతా ఊళ్ళోనికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఊళ్ళోనికి బయటికి రాకూడదు. తమ తమ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఈ రోజుతో ఆ భయంకరమైన మాంత్రుడి పీడ విడతబోతుంది. అనుకున్న విధంగానే ఆ భయంకరమైన అసూచిక మాంత్రికుడు ఊరి చివర ఇంతకు మునుపు ఆ ప్రేతాత్మలు తన రక్తార్చన చేసిన ఆ భయంకరమైన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇంకా ఆ యొక్క మాంత్రికుడు నేలపై అడుగు పెట్టకుండా ఆ పిశాచాలతో ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ పిశాచాలారా, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఊళ్ళో మీకు కనిపించిన మీకు అందిన ప్రజలందరినీ చంపుకు తినండి. ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేసుకురండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని విడిచిపెట్టొద్దు. ఊరు మొత్తం వల్లకాడులా మారిపోవాలి. సర్వశక్తి ప్రచండులైన మీకు శక్తికి అధిగమించే శక్తి లేదు. వెళ్ళండి. ఇప్పుడు మంత్రాలవ కూడా నా అనుకరణలో ఉంది. ఇక మీకు ఎదురు లేదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఊరిని మొత్తాన్ని నాశనం చేయండి. ఆ మాంత్రికుడు ఆ పిశాచాలతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ పిశాచాలు అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. ఆ పిశాచాలు నేరుగా ఊళ్ళోనికి ప్రత్యక్షమయ్యి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఈ పొట్టుదల రెండు ప్రత్యక్షమయ్యి ఆ పిశాచాల ముందు నిల్చొని ఇలా అంటూ ఉన్నాయి. ఒరే టింబు, వచ్చారు. పిశాచాలు ఊరి ప్రజలు చంపడానికి వచ్చారు. ఇదిగో తెలివి తక్కువ పిశాచాలారా, ఇప్పుడు మీరు చంపడానికి ఊళ్ళో ప్రజలెవరూ లేరు. మీ గురువు అసూచికా మంత్రుడు చెప్పిన విధంగా మా మంత్రాల ఇప్పుడు మీ ఆధీనంలో లేదురా. మిమ్మల్ని అందరినీ ఊళ్ళోనికి రప్పించడానికి ఇంత ప్రయత్నం చేశాం. నేటితో మీ యొక్క గురువు పని అంతమైపోతుంది. రండి రండి, త్వరగా రండి అని ఆ పొట్టుదయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఇంతలో ఈ పిశాచాలు తమ నోటిలోంచి అగ్నిజ్వాలలు నేటిగా ఈ పొట్టుదయ్యాలపై ప్రసరింపజేశారు. వెంటనే ఈ పొట్టుదయ్యాలు కోపావేశంతో రగిలిపోయి భయంకరమైన మంత్రశక్తి కలిగిన ఒక త్రిశూలాన్ని నేరుగా ఆ ఇద్దరి దయ్యాలపై ఇసరగా ఆ పిశాచాలు ఆ త్రిశూలం యొక్క శక్తికి అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయాయి. అవి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఆ ఆత్మఘోష నేరుగా ఈ భయంకరమైన మాంత్రుడికి వినిపించింది. గురు, మోసం మోసం! ఈ యొక్క భయంకరమైన పిశాచాలు మమ్మల్ని మోసం చేశాయి, మమ్మల్ని చంపేశాయి. వెళ్ళిపోండి గురు, వెళ్ళిపోండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న స్వరం నేరుగా ఆ మాంత్రుడికి వినిపించింది. ఆ మాటలు విన్న ఆ మాంత్రుడు కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. చే మంత్రాలప్ప, నేటితో నువ్వు నేను తేలిపోవాలి. నా శక్తి ముందు నీ శక్తి తునాతులో చేసి నిన్ను నా వశం చేసుకొని నీ మంత్రశక్తి మొత్తాన్ని నా వశం చేసుకొని నువ్వు చంపి ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఇప్పుడే ఊళ్ళో ప్రవేశపెట్టిన ఆ ప్రేతాపశక్తులను నా వద్దకు రప్పించి వారి అనుగ్రహంతో ఈ ఊరి ప్రజలందరినీ చంపుకు తింటా అని ఆ భయంకరమైన మాంత్రుడు గట్టిగా అరుస్తూ నేరుగా ఊరి నడుములోనికి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రేతాత్మలు వలయాకారంలో ఉండడం చూసి ఈ యొక్క మాంత్రుడు నేరుగా ఒక్కసారిగా ఆ వలయాకారం నడిమధ్యలో నుంచునగా ఆ ప్రేతాత్మలన్నీ ఒక్కసారిగా అదృశ్యమైపోయి ఒక మాంత్రుడిగా మారిపోయాయి. అది ఎంతా చూసిన ఈ మాంత్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు. ఆ మోసం మోసం,
ఒసే మంత్రాలబ్బ, ఎంత పని చేశావు! నీ అనుచరులతో ఊరి మొత్తం చుట్టముట్టాడించి నా శక్తిని మంత్రాన్ని కూడా నాశనం చేసి ఇంత భయంకరంగా పగడ్బందీగా మోసం చేస్తావా? నిన్ను వదలను పిశాచి, వదలను! మంత్రాలబ్బా, నిన్ను ఎప్పటికైనా నాశనం చేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఇంతలో ఒక్కసారిగా మంత్రాలవ్వ నేరుగా అక్కడికి ప్రత్యక్షమయ్యి ఈ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. పిచ్చి మాంత్రికుడా, మంచిపై చెడు ఎప్పుడూ గెలవదు. ఒకవేళ గెలిసినా అది ఎంతో కాలం నిలవదు. అటువంటిది ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకున్న నీ యొక్క ఈ భయంకరమైన ఆలోచనే నీ ప్రాణానికి ముప్పు తీసుకొని వచ్చింది. నువ్వు వేసిన ప్రతి అడుగు కూడా నాకు నిర్క్షిప్తంగా తెలిసింది. అందుకనే నిన్ను నీ యొక్క పిశాచాలతో నేను నాశనం చేయించాను. ఇప్పుడు నేను ఇక్కడికిక్కడే బూడిదగా మార్చి నీకు నామరూపాలు లేకుండా చేస్తాను. ఓం క్రీం మంత్రశక్తి రూపిణి, ఓం క్రీం శక్తిని అని మంత్రాలు చదివి ఈ మంత్రాల తన కంటిలోంచి అగ్నిజ్వాలను నేరుగా ఆ మాంత్రుడికి పైకి వెదజల్లగా ఆ మాంత్రికుడు అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయాడు. ఇంతలో ఆ ఊరిని చుట్టూ ఉన్న పిశాచాలన్నీ దూరంగా ఎగిరిపోయాయి. ఇక ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.